నమస్కారం సార్. మొట్టమొదటగా మీ జననం, బాల్య విద్యాభ్యాసం గురించి చెప్పండి. చాలా సంతోషమమ్మా. నా బాల్యానికి సంబంధించినటువంటి అంశాలను గురించి ఒక 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను జన్మించింది అప్పటి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలోని మహాశక్తి పీఠాల్లో ఒకటైనటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి అలంపురంలో గన్నమరాజు రామేశ్వరరావు, గన్నమరాజు శకుంతలమ్మకు నేను 3వ కుమారుడిగా జన్మించాను. అయితే చిన్నతనం నుండే మా నాన్నగారు నాకు శ్లోకాలను, పద్యాలను నేర్పించి కొన్ని వందల పద్యాలు నోటికొచ్చే విధంగా నిత్యము వాటిని గురించి ఆలోచింపజేస్తూ నన్ను ఒక విధంగా సాహిత్య రంగంలోకి మొదటి అడుగు వేయించిన వ్యక్తిగా వారు నాకు గురువు, తండ్రి. తరువాత అదే సమయంలో మా అలంపురం బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో సంస్కృత పాఠశాలను పెట్టడం, ఆ రోజుల్లో అంటే నా చిన్నతనంలో పంతంగి వెంకటేశ్వర శాస్త్రి గారు, నరసింహ ఘనాపాటి అవధాని గారు, మామిడాల సీతారామ శాస్త్రి గారు మొదలైనటువంటి పెద్దలు అక్కడ మాకు పాఠ్యాంశాలు బోధించేవాళ్ళు. దాంట్లో నన్ను ప్రవేశపెట్టారు. అక్కడ మేము అమరకోశము, శబ్దమంజరి, పంచకావ్యాలు, అష్టాధ్యాయి, కొంతవరకు వేద పాఠాలు, ఈ విధంగా దాదాపుగా 4 సంవత్సరాలు నిరాఘాటంగా సాగిపోయింది మా విద్యా విధానం. అయితే అప్పటికే మేము 90 మంది ఉన్నాము. ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు అక్కడికి వచ్చేవారు. ఒక విధంగా అది గురుకుల పాఠశాల. ఆ గురుకుల పాఠశాలలో ఆ విద్యాభ్యాసం చాలా గట్టి పునాది వేశారు. కారణాంతరాల వల్ల అది మూతపడిన తర్వాత సాధారణ విద్యలోకి వచ్చి 6వ తరగతి, 7వ తరగతి, హెచ్ఎస్సి అయిపోయిన తర్వాత క్రమక్రమంగా మళ్ళీ నేను పియూసీలో చేరకుండా అదే మహబూబ్ నగర్ జిల్లాలో పాలెంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో మొట్టమొదలు అడుగు పెట్టాను. అక్కడ చాలా అద్భుతమైనటువంటి విద్యా విధానం ఉండేది. బోధించే గురువులు ప్రిన్సిపాల్ గారు తెలకపల్లి విశ్వనాథ్ శర్మ గారు కానీ, డాక్టర్ శ్రీరంగాచార్య గారు కానీ, వింజమూరి శేషపణి శర్మ గారు కానీ, ములుకుట్ల రామకృష్ణ శాస్త్రి గారు కానీ, మాకు చిన్నప్పుడు అష్టాధ్యాయి చెప్పినటువంటి సీతారామ శర్మ గారు కూడా అక్కడికి లెక్చరర్గా రావడం వల్ల అక్కడ విద్యా విధానంలో ఒక విధమైనటువంటి పురోగమనం సాహిత్య రంగంలోకి నేను అడుగువేయడం సాధ్యమైంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, నేను మర్చిపోయాననుకున్నటువంటి సంస్కృత పరిజ్ఞానం కొంతవరకు అక్కడ నాకు బాగా ఉపయోగపడింది. అది ఒక భూమికగా నేను మధ్యలో చదవలేదు 5 ఏళ్ళు అయినా సరే దాంట్లో ఉన్నటువంటి అనేక విషయాలు నిరంతరం మననం చేస్తుండడం వల్ల నేను ప్రవేశించిన సాహిత్య రంగంలో అవి బాగా తోడ్పడ్డాయి. దాంతో నాకు అక్కడ విద్యాభ్యాసం, వాళ్ళ వాత్సల్యము, వాళ్ళ యొక్క బోధన వల్ల విశ్వవిద్యాలయ ప్రథముడిగా రావడం ఒక గొప్ప విజయంగా నేను భావించాను. నాకంటే ముందు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఉస్మానియా నుంచి వారు పదవి విరమణ చేశారు. వారు రుక్కునుద్దీన్ లాంటి నాకంటే సీనియర్ విద్యార్థులు, వాళ్ళు ఒక ఆదర్శంగా మాకుండేవాళ్ళు. నిరంతరం ఆ విద్యాబోధన నన్ను ఆ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నడిపించింది. ఇది సాధారణంగా బాల్యంలో అంటే డిగ్రీ వరకు పాలెంలో, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత విచిత్రం ఏమిటంటే, మాకు దివాకర్ల వెంకటావధాని గారు బాల ప్రౌఢ వ్యాకరణాలు, అప్పకవీయం వంటి అద్భుతమైనటువంటి వ్యాకరణ గ్రంథాలు బోధించారు. ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా పద్యభాగం బోధించి, ఆ పద్యభాగంలో కూడా ముఖ్యంగా శ్రీనాథుడు విజయ విలాసం, తరువాత శ్రీనాథుడి శృంగార నైషధము, చేమకూర వెంకటకవి విజయ విలాసము చాలా గొప్పగా బోధించి పద్యాన్ని ఏ విధంగా మనం అవగాహన చేసుకోవాలో ఒక సమగ్రమైనటువంటి దృష్టిని మాకు ప్రసాదించే ప్రయత్నం చేశారు. ఇవి సాధారణంగా నాకు
అక్కడే మాకు ఆచార్య యశోదారెడ్డి గారు, ఆచార్య నాయన కృష్ణకుమారి గారు, డాక్టర్ పల్లా దుర్గయ్య గారు, వీళ్ళు మాకు అక్కడ బోధకులుగా ఉండి మాకు సరి అయిన మార్గాన్ని చూపించారు. మేము 2వ సంవత్సరం ఎంఏ చేసేసరికి అవధాని గారు పదవీ విరమణ చేయడం వల్ల ఆచార్య రామరాజు గారు రావడం, వారు మమ్మల్ని దాదాపుగా కొన్ని ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అక్కడ ప్రసంగాలు ఇప్పించి మాకు కొంత ఈ ప్రసంగాల్లో ఒక విధమైనటువంటి ట్రైనింగ్ అంటాం మనం, అది ఇచ్చినట్లుగా, శిక్షణ ఇచ్చినట్లుగా అనిపించింది. దీంట్లో ఒక చిన్న నేపథ్యం ఉంది. మా పాలెం కళాశాలలో ప్రతి శనివారము ప్రతి విద్యార్థి మాట్లాడాలి ఒక వక్తగా, తెలుగులో నాకు నచ్చిన కావ్యం. ప్రతి వారం అదే టాపిక్, ప్రతి వాళ్ళు మాట్లాడాలి. అది 4 సంవత్సరాలు మాట్లాడేసరికి సభలో మాట్లాడడం అనేది, తర్వాత ఒక కావ్యాన్ని కానీ ఒక విషయాన్ని కానీ ఎట్లా విశ్లేషణ చేయాలి, శ్రోతలకు ఎట్లా అర్థం కావాలి, ఈ విషయాలను మాకు తెలియకుండానే ఒక అవగాహన వచ్చింది. అది ఇక్కడ రామరాజు గారి వల్ల మరింత అభివృద్ధి చెందినట్లు అనిపించింది. ప్రత్యేకంగా నన్ను వారు కామారెడ్డి ఇంకా చాలా చోట్లకు తీసుకొని వెళ్ళారు వారి వెంట. అక్కడ వాళ్లతో పాటు పాల్గొనడం వల్ల నాకు కొంత ఈ సభల్లో పాల్గొనడం అనేది ఒక మంచి సంప్రదాయంగా, తర్వాత శక్తి రావడం, దానిలో ఏం మాట్లాడితే బాగుంటుంది, ఎంతసేపు ఎట్లా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని బోధించినట్లు అనిపిస్తుంది. సార్, ఒక చిన్న సందేహం, మీరు ఉస్మానియాలో ఎంఏ చేసిన తర్వాత పిహెచ్డి దిశగా ఎందుకు వెళ్ళారు? మొదలు నేను కొంతకాలం సంస్కృతం చేశానమ్మా, కానీ నేను తర్వాత ఎమర్జెన్సీ రావడం వల్ల ఎమర్జెన్సీలో దాదాపు 5 నెలలు 6 నెలల దాకా ప్రభుత్వం బంధించడం వల్ల జైల్లో ఉండడం, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం రావడం, ఉద్యోగంలో చేరిపోవడం, దాన్ని దాదాపుగా నేను అంతగా పట్టించుకోలేదు. ఉద్యోగ జీవితంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉద్యోగం నాకు లభించింది సత్తుపల్లి జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 78 జనవరిలో నేను అక్కడ మొట్టమొదలు ఉద్యోగంలో చేరాను. అక్కడ రాళ్లబండి కవితాప్రసాద్ మొట్టమొదటి నా స్టూడెంట్. ఇంకా చాలామంది విద్యార్థులు, అక్కడ వాళ్ళు ఏమిటంటే దూరం నుంచి వచ్చిన విద్యార్థులకు ఉచిత విద్యను, ఉచిత భోజనము, ఉచిత వసతి కల్పించేవారు. ఆ రోజుల్లో ప్రైవేటుగా బిఏ చేసే అవకాశం ఏ యూనివర్సిటీలో లేదు. ఒక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు మాత్రమే అది పరిమితం చేశారు, ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి లేదు. అందుకని చదువు మానేసిన చాలామంది ఒంగోలు, మార్కాపురం, ఖమ్మం, ఏలూరు, విజయవాడ అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి చాలా చక్కగా ఆ మొదటి బ్యాచ్లో ఒక రకమైనటువంటి నేర్చుకోవాలనే పట్టుదల ఉండేది. నేను అప్పుడు యువకుడు కాబట్టి వాళ్ళతో పాటు పెద్దగా వయసు తారతమ్యం లేదు, కలిసిపోయి వాళ్ళు నాటకాల్లో కానీ చదువుల్లో కానీ చాలా ముందుండి వాళ్ళు నడిచేవాళ్ళు, నేను నడిపించడానికి ప్రయత్నం చేసేవాడిని. అది నాకు కూడా ఉపయోగపడింది. అది మొట్టమొదటి. తర్వాత నాకు ఖమ్మం ట్రాన్స్ఫర్ కావడం, ఖమ్మంలో 6 సంవత్సరాలు పనిచేసి నేనే ప్రత్యేకించి కోరుకుని వరంగల్కు రావడం, వరంగల్లో 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మహబూబాబాద్ డిగ్రీ కాలేజీ, హుజూరాబాద్ డిగ్రీ కాలేజీల్లో పనిచేసి చివరి 5 సంవత్సరాలు ఉద్యోగ జీవితం 33 ఏళ్ళు చేశాను. చివరి 5 సంవత్సరాలు మళ్ళీ హనుమకొండకు వచ్చి అక్కడే కాకతీయ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పదవీ విరమణ చేసే ప్రయత్నం జరిగింది. అసోసియేట్ ప్రొఫెసర్గా, అంతకుముందు అది కేవలం లెక్చరర్గా ఉండేది, తర్వాత యూజీసీ వాళ్ళు రికగ్నిషన్ మార్చారు. ఇది సాధారణంగా క్లుప్తంగా నా ఉద్యోగ జీవితానికి సంబంధించిన అంశాలు. అయితే మొట్టమొదటిసారి సాహితీ ప్రస్థానం జరగడానికి నేను చెప్పాను ఇంతకుముందు మా పాఠశాల అలంపురం పాఠశాలలో. ఆ తరువాత పాలెంకి వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా సాహిత్యము అంటే ఏమి అనేది ఊరికే చదివాను తప్ప దాని యొక్క విశ్వరూపం తెలియదు. పాలెంలో మా గురువుగారు శ్రీరంగాచార్య గారి ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది, వందలాది పుస్తకాలు ఉండేది. నాకంటే సీనియర్ వ్యక్తులైనటువంటి అప్పటికి సీనియర్ విద్యార్థులైనటువంటి వెంకటరెడ్డి గారు కానీ, రుక్నుద్దీన్ గారు కానీ, మహమ్మద్ హుస్సేన్ కానీ, నాగరాజు గారు కానీ, యాదగిరి గారు కానీ, వీళ్ళంతా నిరంతరం ఆయన లైబ్రరీని చదివేవాళ్ళు. వాళ్ళ స్ఫూర్తి వల్ల నేను కూడా
సాహిత్య రంగంలో చదవాలి అనే ఒక కోరిక మా గురువుగారి ప్రోద్బలం వల్ల జరగడం. తర్వాత నాకు కొంచెం అక్షరాలు మంచిగా ఉంటాయని గురువుగారు వ్యాసాలను నా చేత శుద్ధప్రతిని రాయించేవారు. వారు అప్పటిలోనే తెలుగులో ప్రసిద్ధ పత్రిక అయినటువంటి భారతి, తర్వాత కాకినాడ నుంచి వస్తున్నటువంటి ఆంధ్ర సాహిత్య పరిషత్తు వాళ్ళ పత్రికలు చాలా ప్రతిష్టాత్మక పత్రిక. అది ఆగిపోయింది. చేంద్రామయ్య పంతులు గారు లాంటి వాళ్ళు ఉన్న సంస్థ అది. అప్పుడు బండారు తమ్మయ్య గారు, కాకరపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు వీళ్ళంతా నడిపేవాళ్ళు. దాంట్లో వ్యాసాలు రాసేవారు. ఆ వ్యాసాల శుద్ధప్రతులు నేను తయారు చేసేవాడిని. తర్వాత గురువుగారు సాహిత్య అకాడమీ గ్రంథాలను పరిష్కరించి దశరథరాజేంద్ర చరిత్ర, తలాంకనందిని పరిణయము ఇవి ప్రకటించారు. వాటిని శుద్ధప్రతులు తయారు చేసి తాళపత్ర ప్రతులు చూసి రాయడము అవన్నీ ఆ ప్రయత్నాల్లో కొంత సాహిత్యం లోతులకు వెళ్ళే అవకాశం కలిగింది. అధ్యయనం అక్కడే జరిగింది, అక్కడ లోతులకు వెళ్ళే అవకాశం కూడా అక్కడ బాగా జరిగింది. వెంకటరెడ్డి గారు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాను కనుక ఇంకా అనేక విషయాలను నేను వారి నుండి తర్వాత వారి దగ్గరికి చాలా పత్రికలు వచ్చేవి. ఆ పత్రికల ద్వారా కూడా కొంత ఆ లోతులకు వెళ్ళి సాహిత్యంలో ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేశాను. ఉస్మానియాకు రాకముందే దాదాపుగా సాహిత్య రంగంలో ఉన్న ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులను గురించి కానీ ప్రసిద్ధమైన కావ్యాలను గురించి కానీ అక్కడనే మాకు పరిచయం అయింది. గురువుగారికి చాలామంది సాహితీవేత్తలతో పరిచయం. నిడదవోలు వెంకట్రావు గారు, కండేవల్లి లక్ష్మీరంజనం గారు లాంటి పెద్దలను గురించి వివరాలు వినే అవకాశం అక్కడ కలిగింది. వాళ్ళ పరోక్ష పరిచయం కలిగింది. అయితే అక్కడ ప్రతి సంవత్సరము ఒక వక్తృత్వ పోటీ ఉండేది. దానికి చాలా పెద్ద ఉండేది. దాని పేరు వాదరంజిత వాగ్దేవత వాగ్ధాటి నైపుణ్యాభివర్ధక సభలు. అది ఏమిటంటే ఒక 22 కిలోల సరస్వతి విగ్రహం ఉండేది. అదే రోలింగ్ షీల్డ్. అది సంచార వైజయంతిక అని మా ప్రిన్సిపల్ గారు పేరు పెట్టారు దానికి. తిలకపల్లి విశ్వనాథ శర్మ గారు దానికి సంచార వైజయంతిక అని పెట్టారు. అది ఎవరు మాట్లాడితే వాళ్ళ కాలేజీకి అది ఇస్తారు. మొట్టమొదటిసారి చెలాక రఘునాథ్ శర్మ గారు దానికి ప్రథమ విజేత. తర్వాత 2వ సంవత్సరము అది రాజమండ్రి గౌతమి విద్యాపీఠానికి వెళ్ళింది. 3వ సంవత్సరము నల్లగొండ గీతా విజ్ఞానాంధ్ర కళాశాల వారికి వెళ్ళింది. 5వ సంవత్సరము నల్లకుంట ఓరియంటల్ కళాశాల వాళ్ళకి వచ్చింది. 5వ సంవత్సరం నేను మాట్లాడాను, అప్పుడు మా కాలేజీకి వచ్చింది. మా ప్రిన్సిపాల్ గారు చాలా సంతోషపడిపోయారు. మనం పెట్టిన తర్వాత ఇప్పుడే వచ్చిందిరా అన్నారు. అంటే అప్పుడు జడ్జెస్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు మేము మాట్లాడినప్పుడు కోరా శాస్త్రి గారు, కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారు, దివాకర్ల వెంకటరామన్ గారు, జంగాల బాపయ్య శాస్త్రి గారు జడ్జెస్. అప్పుడు మేము అక్కడ అనేక ఉత్సవాలు చేసేవారు మా కాలేజీలో. విశ్వనాథ సత్యనారాయణ గారిని అక్కడే చూసాం, మాధవరామ శర్మ గారిని అక్కడే చూసాం. అందరు పండితులందరినీ దాదాపుగా అక్కడ చూసాం. వాళ్ళందరూ మా గురువు గారింట్లోనే ఉండేవారు కాబట్టి వాళ్ళకి సేవలు చేసే బాధ్యత నాకు పెట్టేవారు. దానివల్ల వాళ్ళతో నాకు తెలియకుండానే అంటే వాళ్ళ నుంచి నేను ఒక స్ఫూర్తిని పొందాను. వాళ్ళు నాకు చెప్పారు అని కాదు, నేను వాళ్ళకు సేవలు చేయడం వల్ల. ఇవన్నీ కూడా ఉస్మానియాకు రాగానే కొంచెం క్యాన్వాస్ పెరిగింది. పరిధి పెరగడం వల్ల 10 చోట్లకు వెళ్ళడం, ఇక్కడ రామరాజు గారు సహకారం చేయడం, నాకు కొంచెం ఈ ప్రసంగించాలి అనేటువంటి రంగంలో పరిశోధన కొంచెం పక్కకు పోయింది. దాదాపుగా రోజు ఏదో ఒక ఊరికి వెళ్ళడం, ప్రసంగించడం. ఇప్పటిదాకా నేను ఒక 1000-1500 ప్రసంగాలు చేసి ఉంటాను. అది అలవాటైపోయింది. అప్పటికి రామరాజు గారు మందలించేవారు, కానీ దాని మీద ఏమో దృష్టి లేదు. తర్వాత మాకు వ్యాకరణం చెప్పడం అనేది కావ్యంలాగా చెప్పారు అవధాని గారు. అసలు మేము బాల వ్యాకరణం చదివాము అనే భావన లేదు. అద్భుతంగా, ఎందుకంటే ఒక ప్రయోగం వచ్చింది అనుకోండి, అవధాని గారు ఆ ప్రయోగానికి సంబంధించి ఏ కవులు ఎక్కడ ఎట్లా ప్రయోగించారు అని దాంట్లో ఉండే పద్యాలు చెప్పేవారు. అసలు మాకు తెలియదు. నారాయణ రెడ్డి గారు మాత్రం పోయిట్రీని ఇప్పుడు ప్రతిపద్య రచనా చమత్కృతి కలుగంగా చెప్పనేర్తూ అని విజయ విలాసకర్త చెప్పుకున్నాడు. ఆ ప్రతిపద్యంలో ఏం చమత్కారం ఉందో చెప్పేవారు. అయితే వారు రోజు ప్రిపేర్ అయ్యేవారు. నేను ఒక్కసారి సార్ని అడిగాను, ఏం సార్ ఇప్పుడు ప్రిపేర్ కావడం ఏంటి, 2 ఏళ్ల తర్వాత మీరు చెప్తూనే ఉన్నారు కదా అంటే,
ఒక గొప్ప సత్యం చెప్పారు. వీళ్ళు మహాకవులు, మన అనుభవం పెరిగే కొద్దీ కొత్తగా దర్శనమిస్తారు. ఆయన చదవకున్నా ఏం లేదు, కానీ ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నాను. ఇప్పుడు చదువుతుంటే మళ్ళీ కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అంటే ఇప్పుడు సార్వకాలీనత అనేది ప్రాచీన కవుల్లో ఎందుకు ఉంది అనడానికి మనం వాళ్ళలో ఉన్న ప్రతిభను, రామాయణం నిలబడ్డదన్నా, భారతం తిక్కనది నిలబడ్డదన్నా, ఇంకెవరితో నిలబడ్డదన్నా, దాంట్లో అన్ని కాలాలకు ఉపయోగపడే ధర్మాలు ఉన్నాయని ఇప్పుడు అర్థమవుతుంది. మనలో జ్ఞానం పెరిగే దాంట్లో కొత్త అనుభవాలు తెలుస్తాయి. అది నాకు ఆయన కొన్ని కొన్ని విషయాలు ఎట్లా చెప్పేవారంటే, గురజాడని కూడా వారే చెప్పారు, ప్రాచీన కవిత్వం ఆధునిక కవిత్వం అనేది ఉండదయ్యా. కవిత్వం ఉంటుంది, పాత వాళ్ళు రాస్తే ప్రాచీనం, కొత్త వాళ్ళు రాస్తే. మనం చేయవలసిన పని ఏమిటి అంటే సమన్వయం చేసుకోగలగడం. ఇది గొప్పది, అది గొప్పదని చూడకూడదు. కవిత్వం ఎంత దూరం ఉంది, ఎంత స్థాయిలో ఉంది, ఉత్తమ కవిత్వమే నిలబడుతుంది అన్నారు. ఆధునిక కవిత్వంలో కానీ ప్రాచీన కవిత్వంలో కానీ చాలామంది కావ్యాలు రాసి ఉండొచ్చు. అవి ఇప్పుడు నన్నయ్య అనగానే తిక్కరా అంటాం, మధ్యలో కొంతమంది ఉంటారు, కాకపోతే వాళ్ళు రాసి ఉంటారు. ఇంత ప్రతిభ మాకు కనబడదు. ఉండొచ్చు, ప్రతిభ ఉంటుంది, ఎంతవరకు ఉంటుందో అంతవరకే. అంటే మనం సమన్వయం చేసుకోవలసింది ఏమిటంటే, కవిత్వంలో ఏ విధమైనటువంటి ప్రతిభ చూపించారనే చూడాలి అక్కడ. ఆ రెండింటిని సమన్వయం చేసుకోవడమే మనం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సాహిత్య విద్యార్థులంగా, సాహిత్య అధ్యయనం చేస్తున్న వాళ్ళులాగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఈ విధమైనటువంటి సమన్వయం చేసుకోవడం అనేది చాలా ప్రధానంగా చెప్పారు. అది నాకు ఈ సాహిత్య ప్రస్థానంలో చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. తరువాత నాటక రంగం ఉంది. ఇది నాకు దాదాపుగా చిన్ననాటి నుంచే కొంచెం అభిరుచి ఉంది. హై స్కూల్లో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు చిన్న చిన్న పాత్రలను ఏకపాత్ర అభినయాలు చేయడము అట్లాంటివి ఉండేవి. పాలెం వచ్చిన తర్వాత నాటక రంగంలో చాలా మేము ప్రతి సంవత్సరం జాతీయ జ్యోతి, వీరపాండ్య కట్ట బ్రహ్మణ, అల్లూరి సీతారామరాజు మొదలైన మహానటుడు మొదలైన అనేక నాటికలు వేశాం. అక్కడ మంచి అభిరుచి ఉన్నటువంటి అధ్యాపకులు ఉండేవారు. రామకృష్ణ శాస్త్రి గారు, వింజమూరి శేషమణి శర్మ గారు మాకు దర్శకత్వం వహించి నాటకాల యొక్క చాలా పెద్ద స్టేజ్ వేసేవాళ్ళు, మామూలు స్టేజ్ కాదు. అట్లాంటి స్టేజ్ల మీద ఎట్లా నాటకం వేయాలి అనేది యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక అది కొంచెం పెరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అవధాని గారు వీళ్ళు భువన విజయం లాంటి సాహిత్య రూపకం వేశారు. అవధాని గారు అల్లసాని పెద్దనగా, ఉత్పల సత్యనారాయణాచార్య గారు పింగళి సూరన్నగా, జీవి సుబ్రహ్మణ్యం గారు తెనాలి రామకృష్ణుడిగా, ఇట్లా అది చూసిన తర్వాత ఇట్లాంటి రూపకం ఒకటి తయారు చేయాలని మేము మా స్వగ్రామమైన అలంపురంలో ఒక ఇట్లా ఇదే భువన విజయం వేశాం. అందులో నేను తెనాలి రామకృష్ణుడిగా. మాకు అలంపురంలో ఒక గొప్ప అవకాశం ఏమిటంటే గడియారం రామకృష్ణ శర్మ గారు ఉండేవారు. అసలు మాకు ప్రారంభంలో మా ఇంటి పక్కలే 3వ ఇల్లు 4వ ఇల్లు వాళ్ళది. వారి యొక్క మార్గదర్శనం మాకు తెలియకుండానే మేము ఎప్పుడు నిరంతరం అంటే ఈ సంస్కృత పాఠశాల మా ఊళ్ళో పెట్టడానికి వారే కారణం. వారు అప్పటికే ఆంధ్ర శాస్త్ర పరిషత్తు హైదరాబాద్ దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. వారు ఆ రోజుల్లో భాగ్యనగర్ రేడియోని నైజాంకి వ్యతిరేకంగా ఒక రేడియో స్టేషన్ కర్నూలులో నడిపారు. ఆ ఉద్యమంలో చాలా ప్రధానమైన వ్యక్తి, చాలా సామాజిక సంస్కరణలు చేసిన వ్యక్తి, అపారమైనటువంటి పాండిత్యం కలిగిన వారు. అయితే వారు ఒక స్నేహితుడిలాగా మమ్మల్ని సాహిత్య రంగంలోకి ఎట్లా ప్రవేశపెట్టాలి అది మాకు తెలియకుండా చేసేసారు. సాహిత్యం అంటే శర్మగారు, శర్మగారు అంటే సాహిత్యం అనే మార్గంలో మేము వారి వెంట ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఎవరెవరిని కలవాలి, ఏం చదవాలి, ఎట్లా చదవాలి అది మామూలుగా చెప్పేవారు. ఇది ప్రత్యేకంగా కాదు, ఏదో సందర్భోచితంగా. తర్వాత అనేక సాహిత్య కార్యక్రమాల గురించి అప్పుడు వారితో ఈ మాట అన్నాను, మనమే చేద్దాం రా ఈ ఊర్లో అన్నారు. ఆయన అల్లసాని పెద్దన, నేను తెనాలి రామకృష్ణుడు, ఇంకా కొంతమంది మిత్రులు ఉండేవారు. వేసి మా ఊళ్ళో వేసాం. వేస్తే అది దానికి చాలా పేరు వచ్చింది. ఓహో ఇది మనకు ఉపయోగపడుతుందని హైదరాబాద్కు వచ్చినాక ఈ విషయంలో నేను కొంత ప్రయత్నం చేశాను. తర్వాత నేను పాలెం సత్తుపల్లిలో పనిచేసేటప్పుడు మా విద్యార్థుల్లో మంచి మంచి నటులు ఉండేవాళ్ళు. వెంకటేశ్వరరావు అని ఇప్పుడు
ఆయన ఏదో జడ్జిగా ఉన్నారు. ఆయన తర్వాత హనుమంతరావు అని ఖమ్మంలో ఉంటాడు, కవితా ప్రసాద్, వీళ్ళందరూ మంచి నటులు. వీళ్ళతో రెగ్యులర్గా నాటకాలు వేయించేవాడిని నేను. నాకు ఈ రంగం మీద అభిరుచి వల్ల నేను చిన్న చిన్న ఏకపాత్ర అభినయాలు ఏవో చేస్తూ ఉండేవాడిని. ఇక నేను హైదరాబాద్కు వచ్చి దాని తర్వాత వరంగల్కి వచ్చిన తర్వాత ఒక నాటక సంస్థను స్థాపించడం, ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో నాటకోత్సవాలు, ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇప్పటికి 25 ఏళ్ళ నుంచి నడుపుతూనే ఉన్నాం. అది చాలా పెద్దది. అవి ఆ రంగం వేరైపోయింది. అంటే సాహిత్య రంగంతో పాటు ఇది కూడా ఉందన్నమాట. అది నాటకాలు. నేను ఎక్కువ అల్లూరి సీతారామరాజు వేశాను. దాదాపు ఒక 40-50 సార్లు వేసుంటాను. ఎందుకంటే అది కొంచెం వేరే. ఇప్పుడు దుర్యోధనుడు, రావణాసురుడు లాంటివి నేను వేయలేను, నా రూపం సరిపోదు. నేర్పించాను. బళ్ళారిలో రాఘవ నాటక కళామందిరం అని ఉంది. అక్కడ నాకు ఒక తిమ్మప్ప అని మంచి నటుడు ఉండేవాడు నాతో పాటు. ఆయన అద్భుతంగా చేసేవాడు. వీరపాండ్య కట్టబ్రహ్మణ, రావణాసురుడు, ఆయన మంచి శారీరకంగా కూడా బాగుండేవాడు. చనిపోయారు, బళ్ళారిలోనే పనిచేశాడు. అక్కడ వేశాము. తర్వాత రాయలసీమలో కోయిలకుంట్ల, సంజామల, ఎక్కడెక్కడో తిరిగి వేశాము నాటకాలు. అప్పుడంతా ఇంకో శరబంధరాజు అని ఒక ఆయన ఉండేవాడు మాకు. ఆయన కూడా బాగా చేసేవాడు. ఆయనతో ఆయన శరబంధరాజు, ఈయన టీచర్ శరబంధరాజు అని నాకు పాలెంలో మా క్లాస్మేట్. ఆయన ఈ మాయల ఫకీరు అద్భుతంగా చేసేవాడు. వాళ్ళని తయారు చేశాను. ఆ విషయంలో ఇంకా అది నేను వేయడానికి రాదు కాబట్టి వాళ్ళు మంచి నటులు. బాగా ఆ నాటక రంగ అభిరుచి వేరే. ఇప్పుడు కూడా అది ఇంకో రకంగా కొనసాగుతూ ఉంది, అది వేరే రకంగా. అయితే ఇక్కడ నాకు పాలెం వచ్చిన ఈ వరంగల్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఖమ్మంలో ఉన్నప్పుడు ఒక 2-3 సంస్థలతో అనుబంధం ఉండేది. సత్తుపల్లిలో ఒక సాహిత్య సంస్థ పెట్టి కొంతవరకు దాన్ని నిర్వహించాము. వరంగల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది సాహిత్య అభిరుచి కలిగిన వాళ్ళు ఉన్నారు. రెండవది నాటక రంగం మీద అభిరుచి కలిగిన వాళ్ళు ఉన్నారు. సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలను ఒక వేదిక నుండి నడపడం బాగుంటుంది అని ఒక ఆలోచన కలిగింది. అప్పటికి రాళ్లబండి కవితా ప్రసాద్ గారు డిప్యూటీ జాయింట్ డైరెక్టర్గా సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తుండేవాడు. ఆయన వరంగల్కి వచ్చాడు. మనం ఒక మంచి ఆర్గనైజేషన్ పెడదాం సార్ అన్నాడు. దానికి ఆయనే పేరు పెట్టాడు, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అని. లోగో కూడా తనే చేశాడు. మొట్టమొదలు ఆయన పుస్తకమే వేశాం, కాదంబిని అని. అది ఏమిటంటే ఆయన ఒంగోలులో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిగా పనిచేసినప్పుడు ఒక అవధానంలో త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యడిందని ఒక 2-3 పద్యాలు చెప్పాడు. ఇది బాగుందయ్యా, ఇది శతకం చేయరాదా అన్న. ఒక వారం రోజుల్లో ఆ శతకం చేశాడు. అది మొట్టమొదలి ప్రచురణగా సహృదయ ప్రచురణలో ఒక వచన కవితా సంకలనం. దీని వ్యవస్థాపకుల్లో మిత్రులు ఏవి నరసింహారావు గారు అని ఉన్నారు. మేము ఆయన వచన కవితా సంకలనము, ఈయన పద్య కవిత్వం వేశాం. మా వనం లక్ష్మీకాంతరావు గారని మంచి నటులు, ఆయన అప్పటికే రాష్ట్ర స్థాయి నటుడు. ఆయన, నేను, డివి శేషాచార్య, ఏవి నరసింహారావు గారు, మేమందరం కలిసి కవితా ప్రసాద్ ఇంట్లో కూర్చొని ఈ సంస్థ రూపకల్పన చేశాము. అప్పటికే వరంగల్లో లబ్ధ ప్రతిష్ఠులైన 2 సాహిత్య దిగ్గజాలు ఉన్నారు. ఒకరు కోవెల సంపత్ కుమారాచార్య గారు, ఒకరు సుప్రసన్నాచార్య గారు. వాళ్ళిద్దరి మార్గదర్శకంలో ఈ సంస్థను ప్రారంభించాం. అది ఇవాళకి కూడా 26 వసంతాలైనాయి. 26 వసంతాలు కూడా చాలా దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఆ కార్యక్రమాల నిర్వహణ కూడా 2 భాగాలు చేసుకొని, నాటక విభాగానికి ఒక 8 మంది, సాహిత్య విభాగానికి ఒక 8 మంది, మొత్తం 16 మంది షోడశ కళలు ఉండేటట్టు ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని నిర్మించుకొని ఈ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాము. చాలా దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరినీ ఆహ్వానించాం. నాటకాలు ఒకవైపు, రెండో వైపు ఏమిటంటే ఇప్పుడు మహాభారతం తీసుకున్నాము. 18 పర్వాలు, 18 మంది ప్రముఖులతో ప్రసంగాలు పెట్టించాము. మైలవరపు శ్రీనివాసరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, గండ్లూరు దత్తాత్రేయ శర్మ గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, హనుమాన్ల భూమయ్య గారు. దాదాపుగా మా ఊరికి రాని సాహిత్యవేత్త లేడు.
అది అయిపోయింది. తరువాత భాగవతం తీసుకున్నాం, 12 స్కంధాల మీద. అదేమో మహాభారత దర్శనం అని పెట్టాం, ఇది భాగవత సుధా అని పెట్టి 12 స్కంధాల మీద మళ్ళీ ఈ ట్రూప్నంతా పిలిచాం. అది ఎంత క్లిక్ అయిందంటే వరంగల్లో కనీసం 1000 మందికి తక్కువ ఉండరు శ్రోతలు. అసలు మొదట్లో మేము భయపడ్డాం దీనికి ఈ ఖర్చులు ఎట్లా అని. తర్వాత ఏమైందంటే ఎప్పుడు పెడతారు సార్ మేము డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి అంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. తర్వాత విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షాన్ని 6 కాండలు 12 భాగాలు చేశాం. చేసి రాజమండ్రి నుంచి కేశా ప్రగడ సత్యనారాయణ గారు, విశాఖపట్నం నుంచి పులుసు వెంకటేశ్వర్లు గారు, కాకినాడ నుంచి గరిపాటి నరసింహారావు అందరూ మళ్ళీ వచ్చారు. అది 12 భాగాలైనవి. తర్వాత 10 ఉపనిషత్తుల మీద 10 రోజులు ప్రసంగాలు పెట్టించాం. ఉపనిషత్ చంద్రిక, అదేమో రామకథా పరిమళం అని పెట్టాం. తర్వాత భగవద్గీత పైన దాదాపు 18 అధ్యాయాలు 18 మందితో మాట్లాడించాము. ఆచార్య లక్ష్మణమూర్తి గారు. వీటన్నిటికీ మార్గదర్శనం చేసింది సుప్రసన్న గారే. ఎవరెవరు ఏం ఉంటే బాగుంటుంది అని ఆ మార్గదర్శనంలో ఈ ప్రయత్నాలు చేశాము. తరువాత వేద సూక్తాలు ఇవాళకి కూడా ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి. పృథ్వీ సూక్తం ఉంది, అగ్ని సూక్తం ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే ప్రాచీనులు పంచభూతాల యొక్క ఆవశ్యకతను ఎట్లా గుర్తించారు అనే కోణంలో నుంచి వేద సూక్త కౌముది అని పెట్టి మళ్ళీ వీళ్ళందరితో ఉపన్యాసాలు చెప్పించారు. గరికపాటి వారు పురుష సూక్తము, దాంట్లో ఉన్న అట్లా అంతరార్థాలు అసలు ఏం చెప్పారు వాళ్ళు అనేది ఒకటి. కమలాకర్ గారు, శర్మ గారు శ్రీ సూక్తంలో ఉన్నటువంటి వైజ్ఞానిక విషయాలను ఇట్లా అంటే కేవలం ప్రవచనాల్లా కాకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త ధర్మాల ద్వారా ఇవన్నీ ఇవాళకి కూడా మనకు వ్యవహారంలో ఉన్నాయంటే వీటి యొక్క ఔన్నత్యం ఏమిటి అని చెప్పడం కొరకు కమలాకర్ శర్మ గారు ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడారు. మా పాలకుర్తి రామ్మూర్తి గారు అందరిని పిలిచి కొత్త విజ్ఞానానికి దీంట్లో ఉన్నటువంటి మార్గం ఎట్లా ఉంది అని చెప్పడం కొరకు ఇట్లా చేస్తూ వచ్చాము. మళ్ళీ అవి ఈ కరోనా వల్ల అయిపోయాయి. మళ్ళీ వాటిని ఈ వేద సూక్తాలు ఇంకా కొన్ని మిగిలాయి, అవి మళ్ళీ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నాం. సాధారణంగా ఈ కార్యక్రమాలు నాటకోత్సవాలకు ప్రతి సంవత్సరం మేము శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు ముగింపు ఉంటుంది, ముందు 3 రోజులు ఉంటాయి నాటకోత్సవాలు. అది పర్మనెంట్ డేట్స్. ఎందుకంటే నాటక సంస్థల వాళ్ళకి ఖాళీ ఉండవు. వాళ్ళు మళ్ళీ మేము సెలెక్ట్ చేసుకున్న నాటకం మాకు డేట్లు కుదరట్లేదు అనే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము దాదాపుగా అన్ని చోట్లకు వెళ్ళి నాటకాలు చూసి మంచివి సెలెక్ట్ చేసుకొని వస్తాం. ఎవరో ఒకళ్ళు పోతాము. ఇది ఒక పార్శ్వము, ఇది ఒక పార్శ్వము. ఈ రెండింటిలో కూడా సమన్వయం చేస్తూ దీన్ని ఈ సంస్థను దాదాపు 1000 మంది సభ్యులు ఉన్నారు. మాకు ప్రతి సంవత్సరము 3 నుంచి 6 లక్షల దాకా ఖర్చు ఉంటుంది. పైసలు వస్తున్నాయి, మేమేం కష్టపడట్లేదు. ఊరికే మేము అడగడం వరకే మా వంతు. డబ్బులు రాకపోవడం అనే సమస్య లేదు. అంటే మాకు అర్థమైంది ఏమిటంటే పని చేసి మనం రిజల్ట్ చూపిస్తే ఎవరు వెనకాడరు అనేది తెలిసింది. కాకపోతే ఇప్పుడు కొంచెం యువతరం మాకు అందుబాటులోకి రావడం లేదు. ప్రయత్నం చేస్తున్నాము, 2-3 ప్రయత్నం చేస్తున్నాము. అది ఏమవుతుందో తెలియదు. ఈ సాహిత్య రంగంలో పుస్తకాలు వేస్తూ వస్తున్నాము. తర్వాత ఏం జరిగిందంటే ఒక రకమైన అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతివాడు మహాకవి అయిపోయినాడు. వాడిని గురించి చెప్పడమే తప్ప వేరే అంటే అధ్యయనం తగ్గిపోయింది. వీలైనంత వరకు అధ్యయనం పెంచాలి అనే ప్రయత్నంతో కొన్ని వేరే చిన్నపిల్లలకు, హై స్కూల్ విద్యార్థులకు ఒక సంవత్సరం తెలుగు సాహిత్యం మీద క్విజ్ పెట్టారు. క్విజ్ అంటే వాడెంత ఉరికాడు, వీడెంత ఉరికాడు అనేవి కాదు, సాహిత్యం వరకే మంచి పద్యాలు. ఇది పాఠశాల విద్యార్థులకు పెట్టాము. ఆశ్చర్యం ఏమిటంటే 10వ తరగతి విద్యార్థులు కనీసం మేము 100 పద్యాలు కంపల్సరీ చేతులు కట్టుకొని 110 నిమిషాల్లో చెప్పారేస్తున్నారు ప్రతి వాళ్ళు. మేము నిర్ణయించడం కష్టమైపోయింది. 6వ తరగతి అమ్మాయిలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిలు కూడా టాప్. ఆశ్చర్యపోయాం మేము. అసలు ప్రశ్నలు వేయడము మనకు కష్టమైపోయింది, లేవు. అట్లా తర్వాత సంస్కృతి క్విజ్ అని పెట్టాం. కేవలం భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాల వరకు మాత్రమే. అది అయితే అసలు ఏమి ఆశ్చర్యం. తర్వాత నాటకాలకు తీసుకొని పెట్టాం. తర్వాత మేరా భారత్ మహాన్ అని
అసలు భారతదేశ చరిత్రకు సంబంధించినవి అసలు ఏ విషయం కూడా పిల్లల దగ్గర మనం వెనకాడాల్సిందే. అంటే ఈ తరమైన కూడా ఉంది చెప్పగలిగే వాళ్ళు సరైన అక్కడ విధంగా ఉంటే వాళ్ళని ఉపయోగించుకోవాలి. అయితే మేము అది కొంచెం మాకు ఇబ్బంది అయిపోయింది. అంటే స్కూళ్ళకు వెళ్తున్నాము, అన్నీ దాదాపుగా జిల్లా వరకే పరిమితం చేసాము అవి. కానీ జిల్లాలో అది పోయినాం. కానీ మాకు ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గింది, పోయి మేము చేయగలిగే శక్తి లేకుండా ఉంది. కానీ పిల్లల దగ్గర లోపం లేదు అనేది తెలిసింది. అది తర్వాత వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో ఒక అమ్మాయి తర్వాత గ్రూప్స్లో వచ్చి ఏజీ ఆఫీస్లో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యింది, భార్గవి అనే అమ్మాయి. ఏమి అంటే ఈ 5 క్విజ్లో ఆమె టాపే, చదివింది, బాగా చదివింది, అది ఉపయోగపడింది. అంటే మనం కొంత ప్రయోజనం ఉంది. తర్వాత మొన్న కరోనాలో కొన్ని పుస్తకాలు వేశాము. వేనారెడ్డి గారని ఉండేవారు, వేణుముద్దల నరసింహారెడ్డి గారని, సంపత్ కుమార్ గారు, సుప్రసన్న గారు, జగన్నాథం గారు, వీళ్ళు వేనారెడ్డి గారు కలిసి ఆ రోజుల్లో చేతనావర్త కవులు అని దాంట్లో ఒకరు. ఆయన 36 ఏళ్ళకి చనిపోయారు. ఆయన ఖండవల్లి లక్ష్మీరంజనం గారి దగ్గర ఆయన పిహెచ్డి చేశారు. పాల్కురికి సోమనాథుడి చాలా గొప్ప పిహెచ్డి. అది ప్రింట్ కాలే, అది చాలా పెద్దది. అది మొన్న ప్రింట్ చేశాం మేము ఈ రజతోత్సవాల్లో. దానికి 800 పేజీల థీసిస్ అది, అంటే A4 సైజులో. ఆయనది 2300 పేజీలు ఉంది స్క్రిప్ట్. అది కొంచెం ఇబ్బంది అయింది మాకు. అంపశయ్య నవీన్ గారు దాన్ని మొత్తానికి సాధించి తెచ్చారు ఆ స్క్రిప్ట్. అది వేసాము. ఇట్లా కొన్ని పుస్తకాలు వేసాము. ఇప్పుడు సాహిత్య రంగం అంటే మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాలి. 2 ఏళ్ల నుంచి కార్యక్రమాలు లేవు, అన్నీ ప్రచురణలే నడుస్తున్నాయి. బహుశా ఈ సంవత్సరం నాటకోత్సవాలు, ఈ తర్వాత ఈ ప్రసంగాలు పెడదాం అనుకుంటున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా రామాయణం రాజ్యధర్మం అని 4 రోజులు వచ్చి చెప్పారు. ప్రత్యేకంగా 3 రోజులు చెప్పారు. ఆయన డేట్లు దొరకవు కాబట్టి కొంత ప్రత్యేకంగా వచ్చారు, వచ్చి చెప్పారు. దాదాపుగా ఆంధ్రదేశంలో ఉండే అందరినీ మేము పిలిచి చెప్పే ప్రయత్నం చేశాం. ఇక నేను ఏం చేశానంటే మా కళాశాలలో పదవీ విరమణ 2009లో నాకు తెలుగులో ముఖ్యంగా శతక సాహిత్యం మీద బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఏ పద్యానికి ఆ పద్యమే, కానీ మానవ విలువలకు మొదటి మెట్టు శతకమే. మా నాయనగారు నాకు చిన్నప్పుడు అన్ని శతకాలు నేర్పించారు. కాబట్టి శతకాల మీద ఆలోచన చేసే కొద్దీ ఆశ్చర్యం ఏమిటంటే ధర్మపురి శేషప్ప కవి నరసింహ శతకం రాశాడు. అది 17వ శతాబ్దంలో. ఎంత గొప్ప మాట చెప్పాడంటే అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి అన్నాడు. అది ఇప్పటికైనా అది ఏం పెద్ద తేడా లేదు. అప్పటి కాలం ఇప్పటికైనా కూడా ఎండిన ఊళ్ళ గోడెరిగింపడు ఎవ్వడు, పండిన ఊళ్ళకే ప్రభువులంతా. కాళోజీ గారి కవిత్వాన్ని గురించి ఏం కవిత్వం అద్భుతంగా ఉంది, ఇది ఇన్ని కాలాలు ఈ కాలం కూడా. అదంటే నేను ఇక్కడ సంతోషపడాలనో దుఃఖపడాలనో తెలియదయా, నేను రాసింది చాలా బాగుంది అని సంతోషపడాలన్నా, ఇప్పటికీ ఏం మారలేదు అని దుఃఖపడాలన్నా అన్నాడు. సరిగ్గా ఇదే విషయం ఈ శేషప్ప కవిది కూడా ఉంది. ఆయన కూడా ఉంటే ఇట్లే అనేవాడేమో. అంటే మానవులకు సరి అయినటువంటి మార్గదర్శనం చేయగలిగింది శతకం అనేది నాకు ఇంకో బాగా విశ్వాసం. అప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు తెలుగు శతకాల మీద ఒక సిరీస్ లాగా ఒక 20 శతకాలు పరిచయం చేయండి సార్ అన్నారు. అది నేను తర్వాత శతక సమీరం అనే పుస్తకం వేశాను. కానీ నేను రిటైర్ అయ్యే ముందు తెలుగు సాహిత్యంలో తెలుగు శతకాలు సామాజిక నైతిక విలువలు అనే అంశం తీసుకొని తమిళ శతకాలు, కన్నడ శతకాలు, సంస్కృత శతకాలు వీటి మీద మెడ్రాస్ నుంచి వాళ్ళ నుంచి ఆహ్వానించి పెద్దవాళ్ళను మా కాలేజీలో సెమినార్ పెట్టాను. అంటే అసలు ఇప్పుడు ధూర్జటి ఉన్నాడు, పరిపాలకుల్లో ఉన్న దుర్మార్గాలను ఆయన ఎండగట్టాడు. రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్నాడు. అసలు రాజన్నంతనే పోవునా అన్నాడు. వీళ్ళకు కరుణ గిరుణ అన్నీ పోతాయని. పాలకులు ఎట్లా ఉండాలో అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పిన శతకాలు చాలా ఉన్నాయి. అనవసరమైన మంత్రుల మాట వినకూడదు, ఇవన్నీ ఉన్నాయి. వేణుగోపాల శతకము, ఆంధ్రనాయక శతకము, గోగులపాటి కూర్మనాథ కవి, సింహాద్రి వీటన్నిటి మీద ప్రసంగాలు పెట్టించాను. దాదాపుగా రాజమండ్రి నుంచి చాలా చోట్ల నుంచి వచ్చారు. అది పుస్తకం వేశాను. అది నా సంపాదకత్వంలో వచ్చింది. తర్వాత గడియారం రామకృష్ణ శర్మ గారు శతపత్రము వారు చాలా కన్నడ కేంద్ర సాహిత్య దానికి వచ్చింది. అయితే ఆ పుస్తకాలు శివానందమూర్తి గారు
వాళ్ళ ఫౌండేషన్ మొదలు వేశారు. కానీ అవి అయిపోతే నాకు అనిపించింది ఇంకొకసారి ప్రింట్ చేస్తే బాగుంటుందని. అప్పటికే వారు చనిపోయారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నప్పుడు వచ్చిన వ్యాసాలు ఇవన్నీ కలిపి మళ్ళీ 2వ ఎడిషన్ వేశాను. అది ఒకటి. సురవరం ప్రతాప్ రెడ్డి గారు మా నాయనగారికి మంచి మిత్రుడు ఆయన. నేను చిన్నప్పటి నుంచి శర్మగారి నోట ఆయన నోట, మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు కాబట్టి వింటుంటాం. కాబట్టి ఎందుకో అది ఆయన పుస్తకాలు మాకు సాంఘిక చరిత్ర ఉండింది. సాహిత్య అకాడమీ ప్రారంభించగానే కేంద్ర సాహిత్య అకాడమీ మొట్టమొదటి పురస్కారం వచ్చింది దానికే, సాంఘిక చరిత్రకే. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో మొట్టమొదటి పురస్కారం 51లోనో వారు లేరు అప్పటికి, చనిపోయారు. వాళ్ళ శ్రీమతికి ఇచ్చారు అది. అయితే ఆయన 51లో యువజన విజ్ఞానమున పుస్తకం రాశాడు. పెద్ద బాల శిక్ష యువకులకు అనుకోండి, కానీ ఇప్పటికి కూడా రిలవెంట్ ఉన్నాయి, సందర్భ శుద్ధి ఉన్నాయి దాంట్లో. ఇది మళ్ళీ వేస్తే బాగుంటుందని నెల్లూరు శివారెడ్డి గారితో మాట్లాడాను. ఏమోనయ్యా పెద్ద బాల శిక్ష కదా అంటే, లేదు సార్ ఇది వేయాలంటే వేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. అది వేసే క్రమంలో ఆయన ప్రాథమిక స్వత్వములోని 34లో పుస్తకం రాశాడు, ఫండమెంటల్ రైట్స్ మీద. అంబేద్కర్ ఆలోచించాలి అప్పటికి వ్యక్తి స్వేచ్ఛ ఎట్లుండాలి, పత్రికా స్వేచ్ఛ ఎట్లుండాలి, అంతవరకే కాదు అమెరికాలో ఎట్లుంది, లండన్లో ఎట్లుంది. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ లేని రోజుల్లో 34లో విదేశాల్లో ఉన్న పరిస్థితి ఎలా తెలుసుకున్నాడు. ఆయన చాలా అసాధారణమైన, మా నాయన గారు చెప్పేవారు, ఆయన చాలా అసాధారణమైనటువంటి వ్యక్తి. అయితే ఈ మన దగ్గర కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభ లేనప్పుడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు వాళ్ళందరూ ఒక చిన్న పుస్తకాలు వేశారు, చిన్నవి, ఒక 25 పుస్తకాలు ఏమో వేశారు సెట్. బి నరసింహరావు గారు వాళ్ళ దాంట్లో భూగోళ విజ్ఞానం అని ఈయన 74 పేజీల పుస్తకం ఉంది, ప్రతాప్ రెడ్డి గారిది. ఆయన నరసింహరావు గారు నాకు పంపించాడు దీనికి ముందు మాట రాయని. అది చదివితే నేను ఎంత ఆశ్చర్యపోయానంటే 74 పేజీల్లో మొత్తం ప్రపంచం రాశాడు. దాంట్లో తమాషా ఏమిటంటే ఫస్ట్ చాప్టరు ఖగోళం, అంటే భూగోళాన్ని గురించి తెలుసుకోవాలంటే ముందు ఖగోళం తెలుసుకోవాలి. చివరి చాప్టర్ మానవుడు. ఈ రెండింటి మధ్యలో ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఈ ఖండాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంటి, జీవన విధానాలు ఏంటి, ఇంత గొప్పగా రాశాడు. 74 పేజీలే అది. ఆయన చాలా అసాధారణమైన వ్యక్తి. ఇటీవల వనపర్తిలో ఇప్పుడు మినిస్టర్ గారు ఉంటే నిరంజన్ రెడ్డి గారు, ఆయన సంపాదకత్వంలో ఒక పెద్ద పుస్తకం వచ్చింది, ప్రతాప్ రెడ్డి గారు. ఆయన రాసిన పద్యాలు అవన్నీ దాంట్లో ఉన్నాయి. కవిత్వం కంటే ఆయన చరిత్ర మీద ఎక్కువ ప్రాముఖ్యం. అది వేయాలి, అది వేశాను. అది అట్లా ఆ పుస్తకం అయిన తర్వాత ఇక మేము కరీంనగర్లో శ్రీభాష్యం విజయసారథి గారు అని ఉన్నారు, మహా సంస్కృత విద్వాంసులు. అక్కడ మేము కార్యక్రమాలు చేస్తుంటాము వెళ్ళి ప్రతి సంవత్సరము. 25 ఏళ్ళు అయినప్పుడు వాళ్ళు విశ్వారణి అని ఒక సంచిక తీయాలి అన్నారు గురువుగారు. అంటే ధర్మాన్ని గురించి, ఆచార వ్యవహారాలను గురించి ఒక మంచి సంచిక వేయాలి అన్నాడు. నేను అప్పుడు పుల్లెల శ్రీరామచంద్రుడు వారికి నేను శిష్యుణ్ణి కాబట్టి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, మా దగ్గర రఘునాథాచార్య స్వామి వారు, వాళ్ళందరితో వ్యాసాలు తెప్పించి అది ఒక సంపాదకత్వంలో అది ఒక పుస్తకం వేశాను. తరువాత క్రమక్రమంగా ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ వేయాలి అనే కోరికతో ఇవన్నీ దాదాపుగా ఈ సంపాదకత్వంలో నావి దాదాపుగా 6-7 పుస్తకాలు వచ్చినాయి. మా సహృదయ 10 ఏళ్ళు అయినప్పుడు ఒక సంచిక వేశాము, 25 ఏళ్ళు అయినప్పుడు ఒక సంచిక వేశాము, రజతోత్సవ సంచిక, రసహృదయ అని పేరు పెట్టాము దానికి. వాటిల్లో వ్యాసాలు తెప్పించడం ఇట్లా. తర్వాత సుప్రసన్న గారి 80 ఏళ్ళప్పుడు అశీతి ఉత్సవం జరిగింది. బాలశ్రీనివాసమూర్తి గారిని సంపాదకత్వంలో మేమే చాలామందితో వ్యాసాలు తెప్పించి వారి రచనల గురించి. ఈ మధ్యలోనే మా దగ్గర దహగం సాంబమూర్తి గారని పెద్ద మనిషి, ఆయనది కూడా 80 ఏళ్ళు అయినప్పుడు ఆయన ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా పుస్తకాలు రాశారు. దాని మీద ఒక పుస్తకం వేద్దాం అనుకుంటే వద్దొద్దన్నాడు ఆయన. ఏం వేయాలి అంటే భారతీయ చింతన గురించి వేద్దాము అన్నాడు. అదే పేరు పెట్టి నేను దాదాపు 80-90 వ్యాసాలు వచ్చినాయి. అందరినీ ఆహ్వానించి పిలిచి రాయించాను. వేదాలంటే ఏమిటి, ఉపనిషత్తులు అంటే ఏంటి, దాంట్లో అందరి వ్యాసాలు రాయించి 90 వ్యాసాలతో భారతీయ చింతన అని మొన్ననే ఈ మధ్యలోనే దాన్ని మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు వచ్చి ఆవిష్కరణ చేశారు, రంగాచార్య గారు వచ్చారు. ఆ కార్యక్రమం అట్లా. అంటే పుస్తకాలను కూడా మనకు వీలైనంత వరకు మన సంస్కృతికి దీనికి సంబంధించినవి అందించాలి అనే తపనతో వేశాం.
సాధారణంగా నాకు ఆ ఇంట్రెస్ట్తో కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇవి సాధారణంగా నాకు రచనా రంగంలో చాలా పత్రికలకు వ్యాసాలు రాయడం. అప్పట్లో భారతి కొన్నాళ్ళు రాశాను, ఆంధ్రజ్యోతిలో రాశాను. తర్వాత పరంజ్యోతి అని ఒక శీర్షిక వచ్చేది ఆంధ్రజ్యోతిలో, ఆధ్యాత్మిక శీర్షిక. దాంట్లో వారం వారం రాసేవాడిని. ఇక అది కరోనాలో ఎత్తేసారు. కరోనా వచ్చినప్పుడు పేపర్లు పేజీలు తక్కువైనాయి, కొన్ని శీర్షికలు తీసేయాలి కాబట్టి మొట్టమొదటి శీర్షిక ఆధ్యాత్మిక తీసేసిండ్రా. తర్వాత వీళ్ళు కూడా నమస్తే నమః అని ఒక శీర్షికతో నమస్తే తెలంగాణ వాళ్ళు వేసేవాళ్ళు. దాంట్లో భగవద్గీత మీద రాశాను నేను. తర్వాత దాంట్లోనేమో ఎక్కువ రామాయణం మీద, రామాయణంలో మరి పనికి మళ్ళీ ఈ సినిమాలు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు వస్తాయి కదా మనకు. ఫస్ట్ ఇప్పుడు అంత కరోనా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటే ఆధ్యాత్మిక చింతన ఉండాల్సింది, వాటి తీసేయటం అంటే వాళ్ళు ఏ విధంగా దృష్టిలో అది వ్యర్థం అనిపించింది. తర్వాత పేజీలు తగ్గిపోయేసరికి అంత గందరగోళమైంది. ఇక దృశ్య మాధ్యమాల్లో ఏమంటే నాకు మొదటి నుంచి వెంకటేశ్వర భక్తి ఛానల్ కంటే ముందు దూరదర్శన్ వాళ్ళు తిరుపతి బ్రహ్మోత్సవాలు లైవ్ చెప్పేవాడిని నేను. ఉంటాయి కదా బ్రహ్మోత్సవాలు. తర్వాత 14 సంవత్సరాలు చెప్పాను వ్యాఖ్యానం. తర్వాత పుష్కరాలకు మొన్న కేసీఆర్ ప్రారంభించాడు కదా ధర్మపురిలో, నేనే చెప్పాను అవి. నేను సంగనపట్ల నరసయ్య, దక్షిణామూర్తి. తర్వాత స్టూడియోలో కూర్చొని స్టూడియోలో చూస్తూ చెప్పడమే కదా. తర్వాత కర్నూలులో వెళ్ళి తుంగభద్ర పుష్కరాలు చెప్పాను వాళ్ళతో పాటు. కాకపోతే నన్ను తీసుకురావాలి, అదొక్కటి వాళ్ళకు ఉంటుంది. తర్వాత స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు అక్కడ. మాకు 9 మంది ఉండేవాళ్ళం. ఆ రొటేషన్లో నా 3 నెలలకు ఒకసారి 2 రోజులు చెప్పేవాడిని అక్కడ తిరుపతికి వెళ్ళి. అది ఇప్పుడు చేత కావట్లేదు, పోవట్లేదు. దృశ్యం తర్వాత అన్ని టీవీల్లో కొన్నాళ్ళు సివిఆర్లో పద్యాలను పరిచయం చేయడం, పద్య సౌరభం అనే పేరుతో దాదాపు ఒక 40 ఎపిసోడ్స్ చేశాను. దృశ్య మాధ్యమాల్లో TV9లో ఇంటర్వ్యూలు ఇవన్నీ, వేరే వాళ్ళను అంపశయ్య నవీన్ ఇంటర్వ్యూ చేయడం, దూరదర్శన్లో సుప్రసన్న గారిని ఇంటర్వ్యూ చేయడం, ఇట్లాంటివన్నీ. తర్వాత వాళ్ళు ఏదో కవి సమ్మేళనం పెట్టారు దూరదర్శన్ వాళ్ళు. శ్రీకృష్ణదేవరాయ 500 సంవత్సరాల పట్టాభిషేకం ఏదో ఉత్సవం జరిగినప్పుడు లైవ్ పెట్టారు. దాదాపు ఒక 25 మంది కవులు ఉన్నారు, దాంట్లో నేను కూడా ఉన్నాను. తర్వాత మహాకవులకు నీరాజనం అనే ఒక కార్యక్రమం పెట్టారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కవిని ఇచ్చారు రేడియోలోనే, దూరదర్శన్ ఇస్తే సుప్రసన్న గారికి నన్నెచోడు, గరికపాటికి తెలంగాణ, నాకు నంది తిమ్మన, ఇట్లా ఒక్కొక్కళ్ళకు ఒక కవిని ఇచ్చారు. ఆ కవికి నీరాజనం సమర్పించి పుస్తకం వేశారు. అది రమణాచారి గారు వచ్చారు. ఇంకా సాహిత్య కార్యక్రమాలు దేశం తిరుగుతుంటారు. తీసుకుపోయేవాడే ఉండాలి, వాడు తీసుకుపోతే పోతున్నారు. అది సాధారణంగా నాకు సాహిత్య యాత్ర అనుకోండి. సహృదయ స్థాపన ఇదే. తర్వాత మిగతా సంస్థలతో కూడా కొంత అనుబంధం, దాదాపుగా అన్ని సంస్థలను కలుపుకొని ఒక సంస్థ పెట్టాం మేము అక్కడ. వీలైనంత వరకు మనం ఇప్పుడు అందరం మందిని అడిగి చేయాల్సిందే కదా, అందరం పోయి వాళ్ళ మీద పడితే కాకుండా వీలైనంత వరకు కొంచెం గ్యాప్తో ఆ కార్యక్రమాలకు మేము, మా కార్యక్రమాలకు వాళ్ళు సహకరించేటట్లు. ఇప్పుడు మాకు 2 అయినాయి, కేవలం సాహిత్యం కాకుండా సాంస్కృతిక. అంటే మామూలుగా ఏం చేస్తున్నామంటే 4 కంపల్సరీగా పెట్టాం. ఒకటి మా వార్షికోత్సవం అప్పుడు వద్దిరాజు సోదరుల పేరు మీద ఒక పురస్కారం ప్రతి సంవత్సరం 25 ఏళ్ళ నుంచి ఇస్తున్నాం. అది వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు. వద్దిరాజు రాఘవరావు గారి కొడుకు ఉండే, ఆయన చనిపోయారు ఈ మధ్యలోనే, వేణుగోపాలరావు గారిని. ఆయన అది ఎట్లా పెట్టామంటే 5 ప్రక్రియలు తీసుకున్నాం. మొదటి సంవత్సరం నవల, 2వ సంవత్సరం కథ, 3వ సంవత్సరము వచన కవిత, 4వ సంవత్సరం పద్య కవిత, 5వ సంవత్సరం సాహిత్య విమర్శ. ఇట్లా 5 ఆవృత్తులైనాయి ఇప్పటికి. అంటే 25 మందికి ఇచ్చారు. గొల్లపూడి మారుతిరావు గారికి వచ్చింది, తర్వాత అల్లం శేషగిరిరావు గారికి వచ్చింది, తర్వాత కేశవరెడ్డి గారికి వచ్చింది, నాళేశ్వరం శంకరంకి వచ్చింది. ఆ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరము. దానికి సంబంధించిన కాలువ మల్లయ్యకి వచ్చింది, డాక్టర్ బన్నా ఐలయ్య గారికి వచ్చింది, భూమయ్య గారికి వచ్చింది.
భూమయ్య గారి చలువ పందిరికి వచ్చింది మనకు. అంటే మేము జనవరి ఫిబ్రవరిలో పేపర్లో ప్రకటన ఇస్తాము. వచ్చినవన్నీ ముగ్గురు ఇద్దరిని ఎన్నుకుంటాం ఫస్ట్. ఆ ఇద్దరు ఒకళ్ళకే ఇస్తేనేమో ఇబ్బంది లేదు. దీంట్లో ఏం చేస్తున్నామంటే ఇది నాకు తప్ప ఎవరికి తెలియదు ఎవరికి ఇచ్చామనేది. తర్వాత ఇద్దరికి కూడా తెలియదు. నేను ఒకసారి ఎల్లూరు శివారెడ్డి గారికి ఎస్వి రామారావు సార్కి ఇచ్చాను, పక్క పక్కకి కూర్చుంటారు. కానీ ఎవరిది వాళ్ళే. వచ్చిన తర్వాత వార్షికోత్సవం అప్పుడు వాళ్ళని పిలుస్తాము. ఆయన ఎందుకయ్యా అన్నాడు ఎల్లూరు శివారెడ్డి గారు. ఆయన కూడా ఒక జడ్జి సార్ అన్న. అదేంటే నా పక్కనే కూర్చుంటాడు, మీ పక్కనే కూర్చుంటే దానికి సంబంధం అంటే అది దానివల్ల ఏమైందంటే చాలామందికి కొంచెం అవార్డులు అంటే అనుమానం. అదే అంటే జరుగుతుంది. అది మొదటి నుంచి పాపినేని శివశంకర్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా మేము ఆయనకు తర్వాత మా దర్భసేనం శ్రీనివాస్ గారు చెప్పాడు, ఇది కాదు అట్లాంటి సంస్థ కాదు, మీరు పంపొచ్చు అంటే రాలేదనుకోండి. అద్దేపల్లి రామ్మోహన్ రావు వాళ్ళందరూ జడ్జెస్ ఉన్నారు. దాదాపుగా ఆంధ్రదేశంలో మారుమూల ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద కవులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాం. వాళ్ళు జడ్జెస్గా పెట్టడం. నాకు మాత్రమే తెలిసేటట్లు వేరే ఎవరికి సంబంధం ఉండదు ఇది. ఎందుకంటే అంటే అనుమానం వస్తుంది ప్రతి వాళ్ళకు కూడా. అది బాగా ఉంది. ఇప్పుడు 25 సంవత్సరాలు అయినాయి. ఈ 25 వాటిని గురించి ఇప్పుడు జయప్రభకు వచ్చింది ఒకసారి సాహిత్య విమర్శ. ఆమె అనేక రకాల పరీక్షలకు గురి చేసింది మమ్మల్ని. ఎవరెవరు వస్తారు మీ దాంట్లకు, వీళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎందుకు వస్తారని. నేను ఇట్లాంటి అవార్డులు తీసుకోనండి సాధారణంగా అన్నది. మరి పుస్తకం ఎందుకు పంపారన్న, పుస్తకం పంపిన వాళ్ళకే, మిగతా వాళ్ళకి ఇవ్వమంటే. ఆమె భర్త ఉంటాడు సూర్యనారాయణ గారు అని, ఆమె పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి పివి నరసింహారావు గారు అనువదించాడు ఆమె కవితా సంకలనాన్ని. ఆయన 2-3 సార్లు చెప్పేవాట ఉద్దిరా సోదర కవులను గురించి. అందుకని మా సూర్యనారాయణ పంపినట్టుంది అన్నది. మరి మీరు అంటే మేము మొట్టమొదటి రాగానే అప్పుడు సంపత్ కుమార్ గారు ఒక జడ్జి, రుక్నుద్దీన్. అంటే మేము 2 తరాలు పెడుతున్నాం. ఇద్దరు పెద్దవాళ్ళనే కాకుండా ఒకళ్ళు కొత్త తరం వాళ్ళు, ఒకళ్ళు పాత తరం వాళ్ళు. కొంచెం సాధారణంగా అభిప్రాయాలు ఒకటే వచ్చినాయి. ఒక్కసారి ఎప్పుడో ఇద్దరు, ఒకళ్ళు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఈయన సెకండ్ ఇచ్చాడు, ఈయన సెకండ్ ఇచ్చిన వాళ్ళకి ఆయన ఫస్ట్ ఇచ్చాడు. అట్లా అప్పుడు 3వ దానికి పోతున్నాం. ఆ 2-3 మాత్రమే తీసుకొని దాదాపుగా ఇంతవరకు పోలేదు అట్లా. అయితే మరి మీరు తీసుకోకుంటే వేరే వాళ్ళకి లేదు వస్తాను ఉద్దిరాజు సోదరులు అనగానే ఎందుకో పివి నరసింహారావు గారు బాగా గుర్తొచ్చారండి. ఆమె అసలు ఎక్కడికి రాదు, ఆమె ఫెమినిస్టే కానీ వాళ్ళంటే కోపం కూడా, ఎందుకంటే వాళ్ళకి అధ్యయనం లేదండి అంటది. ఈమె బాగా చదువుకోనింది. అన్నమాచార్య మీద 3 పుస్తకాలు రాసింది ఆయన సాహిత్యం గురించి. చాలా. ఏ స్వయంప్రభ కాదు, జయప్రభ. అప్పుడు మహిళా అదేదో ఒక పెద్ద నీలి మేఘాలు వచ్చింది కదా, దాంట్లో చాలా 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 ఫాస్ట్, మామూలు ఫాస్ట్ కాదు. కానీ ఎవరిని స్పేర్ చేయదు. బాగా చదువుకోదండి, మంచి పండితురాలు. అయితే ఆమె వచ్చింది, చాలా సంతోషపడింది. గిరిజామనవారు ఎవరని మా ఫ్రెండ్స్ అడుగుతున్నారండి అన్నది. ఎందుకు అన్న, అసలు ఈ జయప్రభను వరంగల్ దాకా రప్పించిన మనిషి ఎవరు, నేను హైదరాబాద్లోనే ఎవరి దగ్గరికి పోను అంటే నేను అన్నా అట్లా కాదండి. ఇప్పుడు అంటే మా దగ్గర ఆమెకు తెలిసిపోయింది. ఇది ఆయన మునిపల్లె రాజుగారు అని ఉండ్రి, మంచి కథ కూడా ఆయనకు ఒకసారి వచ్చింది, మిలిటరీలో పనిచేశారు. ఆయన చెప్పారట, వాళ్ళది చాలా సంస్కారవంతంగా ఉంది, మీరు వెళ్ళండి. ఆయన మునిపల్లె రాజుగారు ప్రత్యేకంగా చెప్పారు సార్ అన్నారు. చనిపోయారు. అస్తిత్వనమావళి తీరాన అని కథలు రాశారు. ఆయన చాలా గౌరవనీయుడు మనిషి. 82 ఏళ్ళు బతికారు, చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి ఇచ్చినప్పుడు వాటరేవు చిన్న వీరభద్రుడు ఇంకెవరో ఉండరు జడ్జెస్గా. అప్పుడు కాత్యాయని గారు వాళ్ళందరూ మనకు జడ్జెస్గా పనిచేశారు. కానీ వాళ్ళకి తెలుసు ఇది. నన్ను ఒకళ్ళిద్దరు జీవి సుబ్రహ్మణ్యం గారు అడిగారు, మీ యొక్క ప్రయారిటీస్ ఏముంటాయి అన్నాడు. మాకేం ప్రయారిటీస్ లేవు సార్, మీరు ఏది చెప్తే అదే మా ప్రయారిటీ. ఆయన ఎంత ఆనందపడిపోయినా అంటే, సాహిత్య విమర్శకు ఇచ్చేవాళ్ళని నేను చూడలేదు సార్, ఏదో కవిత్వాలకి ఆయన పాపం 2 సార్లు. ఒకసారి ఫైనల్గా చేసేటప్పుడు కూడా ఏమన్నారంటే, ఒకసారి మళ్ళీ చూస్తాను గిరిజా మనోహర్ అన్నాడు. చూడండి సార్, మీరు చూసిన తర్వాత మాకేం డేట్లు కంపల్సరీ లేవు, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే పెడతాం, మాకేముంది అంటే
అది మాకు 25 ఏళ్ల నుంచి బ్రహ్మాండంగా నడుస్తుంది. మొదలు 3,000 ఉండే, తర్వాత 5,000 చేసాం, తర్వాత 10,000 చేసాము. వాళ్ళే అంటే వీళ్ళే చేస్తున్నారు. ఉద్దిరాజు రాఘవరంగారావు గారి కొడుకుండే వేణుగోపాల్ అని మా సంస్థకు ట్రెజరర్ ఆయన. మొన్న కరోనాలో చనిపోయారు. అది కొద్దిగా మాకు కొంచెం అదొక ప్రాబ్లం వచ్చింది. మాకు 3 చనిపోయారు మా దాంట్లో. రంగారావు గారు అని ఆయన కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా చేశారు. ఆయన అధ్యక్షుడు ఉండే, ఆయన చనిపోయారు కరోనాలో. ఆయన కూతురు బాగా క్లోజ్గా ఉంటుంది నాకు, రంగరాజు పద్మజ గారు. అవునవును, రంగరాజు పద్మజ బిడ్డను మా లక్ష్మీకాంతరావుకి ఇచ్చింది. అంటే ఆయన ఈమె రెండో భార్య, వీళ్ళ అక్కడే మొదటి భార్య బిడ్డ ఇప్పుడు మా లక్ష్మీకాంతరావుకు. ఇప్పుడు మా సంస్థ ఆయన ఇంతకుముందు అధ్యక్షుడు కూడా ఉండే. ఆయన మొత్తం నాటకాలకు ఆయన చాలా సాధ్యుడు. స్టేట్ నంది నాటకోత్సవాలకు దానికి దీనికి ఆయన జడ్జి పోతుంటాడు. ఆయన నాటక విభాగం అంతా ఆయనే చూసేది. ఆయన భార్య ఇప్పుడు రంగరాజు పద్మ, మొన్న వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది. వాళ్ళ లక్ష్మీకాంతరావు సాహిత్య పరంగా నాకు పరిచయం అయింది. నాకంటే వయసులో పెద్దది కాబట్టి అక్క అని పిలుస్తుంటే రాస్తుంది కూడా బాగా రాస్తుంది. అసలు వాళ్ళు ఉద్దిరాజు సోదరులు ఊరికి పోతే మీరు ఆశ్చర్యం, ఇప్పుడు లేవు కానీ వాళ్ళ ఇంట్లో అన్ని అప్పుడు గచ్చు కదా, దాని డిజైన్లు అవన్నీ వాళ్ళే చేశారు. చిలక కొయ్యలు వాళ్ళే చేశారు. నేను ఉద్దిరాజు మురళీధరరావు గారి ఇంటర్వ్యూ చేశాను, చేస్తే దాంట్లో చెప్పారు ఉద్దిరాజు సోదరుల చరిత్ర. ఆయన మా దగ్గరికి వస్తుంటాడు, నేను బాగా పరిచయం, నాకు మొన్న కలిశాడు. నిన్న కూడా మాట్లాడిన, నిన్న వాళ్ళ అల్లుడు సుందరామకృష్ణ గారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. నాకు మొన్న కలిశాడు విశాఖపట్నంలో, మేము ఇద్దరం కలిసి నాటకాలు వేసేవాళ్ళం. అదే సాహిత్య రూపకాలు. నిన్న ఆయన దగ్గర మురళీధరరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పుస్తకం ఇచ్చారు అక్కిరాజు గారిది. ఇచ్చి ఆయన కూడా శతకాలు అవన్నీ రాస్తుంటాడు, నాటకాలు అవన్నీ చాలా రాస్తాడు. ఆయన సామాన్యుడు గారు, గట్టివాడు. నిన్న ఇద్దరం కలిసి పోయి తీసుకొని వచ్చిన ఇంటర్వ్యూ. బిల్వమంగళుడు వేస్తున్నాడు. మొన్న విశాఖపట్నంలో కలిశాడు నాకు 3 రోజులు. మేమిద్దరం కలిసి దేశాలు తిరిగినాంలేండి. అయితే ఏమయ్యా, నాకు 100 సార్లు చేయాలి. వరంగల్లో మాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు ప్రత్యేకంగా ఒక దీనికి అరేంజ్ చేయడం సాధ్యం కాదు. నాటకాలు వేయాలి. నాటకాలు ఎట్లుంటాయంటే పోటీ నాటకాలు, వాటికి టైం కంపల్సరీ, మధ్యలో గ్యాప్ ఉండదు. అట్లా ఏం చేయాలి. ఇంకోటి మాకు ఇప్పుడు కొంచెం మ్యాన్ పవర్ ప్రాబ్లం వచ్చింది. అందరం రిటైర్ అయినాము, చేత కాదు. ఏమంటే పంటి దాని మీద నడుపుతున్నాం అన్నమాట. అంటే అది చూడాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, దాదాపుగా అన్నీ అయిపోయినట్టు. ఈ సాహిత్య పరిషత్తు ఇప్పుడు పురస్కారాల విషయంలో ఏమైందంటే, చిన్నప్పటి నుంచి నాకు సాహిత్య పరిషత్తు తెలియకుండానే పరిచయం అయింది. మా ఊళ్ళో 1953లో ఆంధ్ర సారస్వత పరిషత్తు 7వ వార్షికోత్సవాలు జరిగాయి. అప్పుడు 2 ఏళ్ల పిల్లలు. మా నాయనగారు దానికి కార్యదర్శి. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారు. ఆంధ్రదేశంలో ఉన్న పండితులందరూ వచ్చారు. ఒక్క మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, వేలూరు శివరామ శాస్త్రి గారు వారి ఆరోగ్యం బాగలేక రాలేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు దానికి స్నాతకోపన్యాసం, రాధాకృష్ణన్ గారు ప్రారంభకులు. ఇక తెలుగు వాళ్ళు లేడట. శర్మ గారు అరేంజ్ చేశారు అవన్నీ. అవి మా నాయనగారు కాబట్టి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అవి పాంఫ్లెట్స్ అవన్నీ ఉండేవి. సారస్వత పరిషత్తును చూస్తుండేవాళ్ళం. మా నాయన చెప్తుండేవాడు, శర్మ గారు చెప్తుంటాడు, ఇదేదో మనదే సంస్థ అనేది ఉండేది. నేను హైదరాబాద్కి వచ్చేసరికి పరిషత్తు, శర్మ గారు సెక్రటరీ కదా, ఎప్పుడు వెళ్ళినా శర్మ గారు కనబడేవారు. అక్కడ నేను పరిషత్తుకే ఉండేవాడిని సార్. రోజు ఏవో మీటింగులు అవి ఉండేవి. ఒకరోజు రామానుజరావు గారు అడిగారు, శర్మ గారితో అంటున్నాడు, మీ వాడేదో ఎంఏ చేస్తున్నాడు అంటున్నాడు, కానీ నేను ఎప్పుడు చూసినా ఇక్కడే కనబడుతున్నాడు కదా అన్నాడు. ఆయన ఈ ప్రపంచ మహాసభలు అయినాయి అప్పుడు 74లో. అప్పుడు నేను కార్యకర్తగా ఆయనే తయారు చేశాడు. నువ్వు ఉండవయా అన్నాడు. తర్వాత పరిషత్తుతో కొంచెం నారాయణ రెడ్డి గారు అధ్యక్షుడైన తర్వాత ఆయన మాకు నాది ప్రత్యేకంగా ఒక ప్రసంగం పెట్టించాడు, తెలుగు పద్యము వ్యావహారిక భాష అని. ఆయన దగ్గర, నారాయణ రెడ్డి గారి దగ్గర టైం చాలా ప్రాబ్లం, కరెక్ట్ టైం ముగించాలి. మీ ఇష్టం సార్ అన్న, 45 నిమిషాలు మాట్లాడు అన్నాడు. 44 నిమిషాలు మాట్లాడే బాగా సంబరపడిపోయినాడు. దీనికంటే ఎక్కువ, ఎందుకంటే చాలా సభల్లో ఆయన రాగానే అడుగుతుండే, మనోహర్ ఎంతసేపు మాట్లాడుతూ ఉంటున్నా,
ఒకసారి నేను ఇక్కడ ఆంధ్ర భోజ అని ఒక కావ్యం రాశాడు శేషం రామానుజాచార్య అని రేడియో స్టేషన్లో ఉండే. నేను వచ్చిన వరంగల్ నుంచి త్యాగరాజ సభలో మీటింగు అనగానే 10 నిమిషాలు మాట్లాడతాడు సార్. 10 నిమిషాలా అన్నాడు. ఏం సార్ నేను వరంగల్ నుంచి వచ్చినా, ఇది పద్య కవిత్వం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని నాకు ఉత్పల వారు ఉన్నారు వేదిక మీద. ఆయన ఉన్నాడు కదా, ఆయన ఈ ఊర్లో ఉంటారు సార్, పెద్ద మనిషి ఆయన. ఎంత నో 5 నిమిషాలు మాట్లాడు, నేను పిలుస్తా అన్నాడు. నేను ఒకసారి అడిగాను సార్ను, సార్ అందరూ తిట్టుకుంటారు కదా ఇట్లా అనుకుంటే టైం మాట్లాడినారు అంటే, ఇది వరంగల్ కాదయ్యా, ఇది హైదరాబాదులో వాడు ఎక్కడి నుంచో వస్తాడు, వాడు మళ్ళీ పోవాలన్నా వద్దా ఇంటికి. ఆయన టైం విషయంలో చాలా. కవితాప్రసాద్ థీసిస్ ఆవిష్కరణ అది మేము సహృదయ నుంచే వేశాం. ఆయన అవధాన విద్య ఆరంభ వికాసాలని చెన్నప్పనే గైడు. అయితే మొదట్లో ఆయన అప్పుడు మచిలీపట్నంలో పనిచేస్తుండే. అది కూడా కొంచెం ఆయన రాసిన తర్వాత ఏమైందంటే ఒక 90 పేజీలు అట్లా రాసుకొచ్చాడు. మాస్టర్ ఎందుకో ఇది పొందట్లేదు సరిగ్గా అన్నాడు. ఇద్దరం కూర్చొని చూస్తే ఇదంతా మనకెందుకు, పెద్ద సార్ ఉన్నాడు కదా అని సుప్రసన్న గారి దగ్గర ఆయన అట్లా పెడతాడు, మాట్లాడు సార్ ఇట్లా చూస్తాడు అంతే. చాలా గొప్పగా చూసి అది పెట్టి మాట్లాడుతున్నాడు అంతే. మాట్లాడుతూ ఎట్లా థీసిస్ రాయాలనేది చెప్పాడు. ఇది లేదు, ఇది కాదనమాట, అది చెప్పడు సార్. అట్లా పోయి అది 1 నెలలో అయిపోయిందండి. ఒక నెల మా దగ్గరే ఫేర్ చేయించి అక్కడే టైప్ చేయించి అక్కడే పుస్తకం వేశాం. దీనికి పీఠిక రాయాలి సార్ అని తీసుకుపోయాను నారాయణ రెడ్డి గారి దగ్గర. మేము ప్రసాద్ అంటే ఆయనకు బాగా ఇష్టం. అవును రాస్తా అన్నాడు. ఆయన అందరికీ రాస్తారు కదా, ఒక వాక్యం 2 వాక్యాలు ఒక పారాగ్రాఫ్ రాస్తాడు. మంచి పీఠిక రాయాలి సార్ అన్న. మంచి పీఠిక అంటే అన్నాడు. అంటే మంచిగా ఒక 3-4 పేజీలు రాయాలి సార్ అంటే పుటాతిక్రమణం అవుతుంది కదా అన్నాడు. అదిగా సార్ ఈయన నేను మీ విద్యార్థి, నా విద్యార్థి, మీకు చాలా ఇష్టమైన వాడు, అవధానం చాలా బాగుంటుంది అది థీసిస్. ఆయన స్వయంగా అవధాని కనుక కొత్త విషయాలు అవధానంలో ఉన్న విశేషాలన్నీ చెప్పాడు. లాస్ట్కు 2 పేజీలు రాశాడు. మామూలుగా ఆయన 2 పేజీలు ఎన్నో రాయాడు. పూర్వం రాసేవాడు, ఇప్పుడు అంగుల కృష్ణమూర్తి గారు దానికి రాసేవాడు. కానీ తర్వాత అప్పుడు ఎందుకో నేను అమెరికాలో ఉన్నాను, శివారెడ్డి గారు ఫోన్ చేశారు, ఈసారి దేవులపల్లి రామేంద్ర పురస్కారం నీకే ఇస్తున్నావు. నాకెందుకు సార్ అంటే నీవు రావాలా అన్నాడు. అట్లా అది వాళ్ళు తర్వాత ఏవో వేరే వచ్చినాయి, తెలుగు సాహిత్యం, తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం అని అవన్నీ. ఇక వాటి మీద నాకు పెద్ద ధ్యాస లేదు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు అవి చూసి ఉండి ఆ సంస్థ నుండి అందుకోవడం ఎంత ఆనందంగా అది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి పరిషత్తు నాకు వాళ్ళ 75 ఏళ్ళ సంచిక అయింది. అప్పుడు జీవితంతో మమేకం అయిపోయినా దాంట్లో అదే రాసిన. సారస్వ పరిషత్ వాళ్ళు సంచిక తీశారు 75 ఏళ్ళది. దానికి ఆత్మీయ అక్షరయానము ఆత్మీయ బంధం అని రాశాను. అది నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి ఈ పరిషత్తు నా వెనకనే ఉంది. కాకపోతే ప్రత్యక్షంగా 74లో తెలిసింది. కానీ అంటే ఎప్పుడు ఇక్కడ శర్మ గారి కొడుకుండే శ్రీవత్స అని, వాడు లైబ్రరీన్గా పరిషత్తులో చేస్తుండే. వాడు రూమ్లో వచ్చి ఉండేది. ఎప్పుడు రామాంజరావు గారు రాగానే కనబడేది, ఇంటి ఇక్కడే కనబడుతుంది. కానీ ఆయన ఎంత క్రమశిక్షణ అంటే, అప్పుడు కేకే రంగనాథాచార్య గారు అని అక్కడ ప్రిన్సిపల్ ఉండేది. తర్వాత ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. ఈ మధ్య చనిపోయారులేండి. ఆయన పెట్టి ప్రతి నెల మొదటి ఆదివారం ఒక విషయము, దాని మీద ప్రసంగాలు, చర్చ ప్రతి ఆదివారం. నాకేం బాధ్యత పెట్టిందంటే విశ్వవిద్యాలయం నుంచి అక్కడి నుంచి అందరినీ నువ్వు తీసుకురావాలి అని. దాంట్లో ఒక సౌలభ్యం ఉండేది, ఇక్కడ టిఫిన్ ఉండేది కాబట్టి పొద్దున అందరినీ తీసుకొని వచ్చేది. వీళ్ళు టిఫిన్కి వస్తున్నారా, పుస్తకం తినరా, ప్రసంగం వినడానికి వస్తున్నారా అని ఆయన లేసారు. కొంతమంది నిజంగా టిఫిన్కే వచ్చేవాళ్ళు. కానీ అవి పుస్తకాలు వచ్చినాయి. పరిషత్ వాళ్ళు 6 పుస్తకాలు వేశారు. 6 సంవత్సరాలు ఏమో దాదాపు 12 ప్రసంగాలు పుస్తకాలు వేశారు. చాలా విలువైనవి. వాదాల మీదంతా ఒకసారి, వాగ్గేయకారుల మీదంతా 1 సంవత్సరం, అట్లా 4-5 సంవత్సరాలు నడిచినాయి. మంచి పుస్తకాలు ఉన్నాయి అవి. అట్లా పరిషత్తుతో నాకు తెలియకుండానే వచ్చేసింది. తర్వాత ఈ అకాడమీ మీటింగ్లు, దాశరథి గారు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. నేను ఎప్పుడు ఇక్కడ ఉండేవాడిని, ఇక్కడ జరిగేవి కాదు. అకాడమీ వచ్చిన తర్వాత అకాడమీలో
వీళ్ళందరినీ నాకు శర్మ గారే పరిచయం చేసేది ఇక్కడ. నేను ఇక్కడ శర్మ గారు వచ్చినప్పుడంతా ఉండేవాడిని. పరిషత్ ఏదో మన ఇంటి సంస్థలాగా ఉండేది నాకు ఎప్పుడు. అది దాశరథి చాలా, నేను ఈ సాహిత్య రూపకాల్లో కనీసం ఒక 50-60 సార్లు దాశరథిగా వేసి ఉంటాను. విశాఖపట్నంలో గొల్లపూడి మారుతిరావు అన్నాడు, నువ్వు వాళ్ళిద్దరు పనిచేశారులే, దాశరథి ఆయన. నువ్వు దాశరథిని నడిపించి, నేను అంతే ఉంటా కదా కాబట్టి నా గొంతు పెద్దగా ఉంటుంది. నువ్వు కరెక్ట్గా దాశరథికి భలే కుదిరావా, అందుకనే వేస్తున్నా సార్. కొన్నాళ్ళు వద్దిరాజు సోదరుల పాత్రలు వేశా. ఇక్కడ ఒకసారి వారం రోజులు సాహిత్య ఉత్సవాలు పెట్టారు రవీంద్ర భారతిలో, కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. పెడితే ఏమైందంటే విచిత్రం, 7 రోజులు రమ్మంటే నాకు 7 రోజులు, అప్పుడు నేను కాలేజీలో ఎగ్జామ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఉంటే నాకు కుదరదు అంటే చివరి రోజు రమ్మంటే చివరి 2 రోజులు రండి అన్నాడు. ఒకరోజు శతక కవుల సంగోష్ఠి, ఒకరోజు మేము ప్రతి ఊరికి వెళ్ళి కృష్ణాపత్రిక దర్బార్ వేసేవాళ్ళం. ప్రసాదరాయ కులపతి గారు అంటే ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతి కదా ఆయన కవితా ప్రసాద్, ఘనశ్యామల ప్రసాద్, నేను, వెంకటరెడ్డి అందరం ఇట్లా యాత్ర చేసేవాళ్ళం. అఖిలా సుందరరామకృష్ణ, అనంతలక్ష్మి గారు అందరం ఇట్లా మొదలుపెట్టి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, ఇటువైపు ఒంగోలు ఇట్లంతా తిరిగాం బాగానే. అప్పుడంతా దాశరథి నేను. కొన్నాళ్ళు వద్దిరాజు సోదరులలో ఒకటిగా వేసేవాడిని. అయితే ఏమైంది, శతక కవుల సంగోష్ఠికి వచ్చాను 3-4 గంటలకట్లా. ఎవరు అంటే మువ్వో విశాధిపతి గారు వచ్చారు, ఆయన సంయమనం చేస్తాడు అంటే సరే నేను ఏదో దాశరథి రాసిన అభినవ దాశరథి శతకం మీద మాట్లాడతాను, నేను దాశరథిగా ఉంటాను సరే అన్నాడు. ఆయన ఎంతసేపటికి రాడు, అందరు వచ్చి కూర్చున్నారు, రోషయ్య గారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. నేను అప్పుడు లోపలికి వెళ్ళాను, అందరూ మేకప్లు వేసుకుంటున్నారు, నెత్తికి పట్టకాలు చూసుకున్నారు. సరే దాశరథి కంటే ఏం లేదు కదా, అసలు ఆయన రాలే. ఎవడో ఆయన పేరు మీద గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా ఇది, ఎవడో ఆయన పేరు మీద హోటల్లో దిగాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అయ్యో అప్పుడు ఏం చేశారు, మీరే దాశరథి సమన్వయం చేస్తాడు, దాశరథి దీన్ని సమన్వయం చేస్తాడు, నాకు ఎవ్వరు తెలియదు దాంట్లో. అయ్యో ఆ గోచిపట్ట పెట్టుకున్న వేమన. అయితే ఏం చేశారు, ఒక్కడికి పద్యాలు రావట్లే సరిగ్గా. ఒక మా చిమ్మపూడి శ్రీరామమూర్తికి ఒక 2-3 ఉన్నారు పద్యాలు. ఉప్పులూరు మల్లికార్జున శర్మ అని రవీంద్ర భారతి సెక్రటరీ, ఆయన నాకు అసలు ఎవడు దాంట్లో ఏందో తెలియదు. ఇప్పుడు మొట్టమొదటి శతకకారుడు పాల్కురికి సోమనాథుడు ప్రసంగిస్తారు, తమ ఉషాధిప శతకం వినిపిస్తుంటే ఆయన బసవ పురాణం వినిపిస్తున్నాడు. ఉషాధిప శతకంలో పద్యాలు రావు. అప్పుడు నాకు అర్థమైపోయింది, బసవ పురాణం కాదండి మీరు శతకం అసలు మొట్టమొదటి అని అప్పుడే ఈ రేడియోలో శతకాలు చెప్పింది కాబట్టి అంత పచ్చిగా చెప్తే ఇట్లా 2-3 లాస్ట్ కన్నా ఏంటి వీళ్ళందరూ నా మెడకు చుట్టారన్న. అంటే వాళ్ళంటే ఇతర సాహిత్య రూపకాల్లో పైరవీలు చేస్తే రాలే వాళ్ళకు, అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా, ఏదో ఒక దాంట్లో ఇరకాలి, దీంట్లో ఇరికిచ్చినారు, ఇట్లా నా మెడకు చూస్తారా. కొయ్యి రమణాచారి అన్నాడు, నువ్వు లేకపోతే మా సుందరరామకృష్ణ అంటాడు, నువ్వు లేకపోతే వాళ్ళని తన్ని ఆ రోజు మొత్తం పంపిద్దురా. అయ్యే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఎవరిదైనా మీరే పాత్ర పోషించినట్టు నేనే చదువుతున్నా, మీరు చాలా బాగా రాశారు, గొప్పగా రాశారని నేను ఎంత బాగా రాశారండి పద్యం. అసలు వేమన ఏం చేశాడు, వేమన పద్యాలు చిక్కి పెట్టుకొని వస్తుంది. అది ఇంకో ఏమైందంటే అది ఓపెన్లో పెట్టారు, ఇట్లా కనబడుతుంటుంది కదా చిక్కి. ఏం మనుషులే వీళ్ళు. అప్పుడు నేను ఒక్కోసారి ఎంత ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనగానే పైరవీలు. తర్వాత తెల్లారి మళ్ళీ మేము రవీంద్ర భారతిలోనే, నేను అప్పుడు వద్దిరాజు సీతారామచంద్రరావు వేశాను. రమణాచారి గారు ఆశ్చర్యపోతారు, ఇన్ని పనులు చేశారనే వీళ్ళు అంటున్నాడు. చాలా గొప్పవాళ్ళు సార్ వాళ్ళు. అది మాకు పాపం వద్దిరాజు కుటుంబం వాళ్ళు బాగా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అందుకని అట్లా నీహారిని పరిచయం నాకు, ఆమె వద్దిరాజు సోదరుల మీద చేస్తుంది కదా. తర్వాత వరంగల్కి వచ్చిండే ఒకసారి 2-3 సార్లు. ఆయన పెండ్యాల రాఘవరావు గారిని గురించి మాకు తెలుసు కదా. ప్రస్తుత కాలంలో సాహిత్యం అనేది అధ్యయనం తక్కువైంది, రచనలు ఎక్కువైనాయి. కాకపోతే కొంతమంది చాలా శక్తివంత. మొన్ననే నేను విశాఖపట్నంలో ఒక సభలో పాల్గొన్నాను. మల్లీపురం జగదీష్ గారని అతను కొండ ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి రచయిత, అరకులోయ ప్రాంతంలో నుంచి. అక్కడి అంటే తన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న విశేషాలను చెప్పడంలో చాలా బలమైనటువంటి కంఠం, అద్భుతమైన కవిత్వం, మామూలు కథకుడుగా ప్రసిద్ధి. కథలు అట్లే ఉన్నాయి. నేను అది
మొట్టమొదటిసారి విని ఆశ్చర్యపోయాను ఆయనకు. తర్వాత కొన్ని చదివాను అక్కడ. ఇట్లా కొంత సాహిత్యంలో బాగా విస్తృతి పెరిగింది. ఇంకోటి ఏమిటంటే ఇవాళ ప్రపంచ సాహిత్యంతో దగ్గరికి సంబంధాలు ఏర్పడ్డాయి కనుక ప్రపంచ సాహిత్యంలో వచ్చినటువంటి అనేక మార్పులు మన తెలుగు సాహిత్యంలో కూడా వీలైనంత తొందరగా వస్తున్నాయి. కాబట్టి వాటిని సమన్వయం చేసుకోవడంలో మనం కొంచెం విఘ్నత ప్రదర్శించాలి. మనదాన్ని మర్చిపోకూడదు, మన పునాదిని మర్చిపోకూడదు. దీనికి అవకాశం ఉండి అన్వయించుకునేవన్నీ అన్వయించుకోగలగాలి. ప్రతిభను పెంచుకోవాలంటే అధ్యయనం ఉండాలి. అధ్యయనం తగ్గిపోయింది అని అనిపిస్తుంది ఇప్పుడు. అంటే లేదని కాదు, ఉన్నారు, చాలా బలమైన గొంతులు మనకు వినిపిస్తున్నాయి. ఆధునిక కవిత్వంలో ఇప్పుడు తిలక్ ఎట్లా అయితే తన ప్రత్యేకత నిరూపించుకున్నాడో అట్లాగే దాశరథి 2 పద్యం రాసినా వచనం రాసినా ఎట్లా తన ప్రత్యేకత, ఆరుద్ర ఎన్ని చమత్కారాలు చేసి కవిత్వాన్ని కొత్త మార్గం తొక్కించాడో, అజంతా మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ అధ్యయనం వల్లనే వాళ్ళు తమ 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 గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఉన్నారు వెనక విశేషమైనటువంటి నేపథ్యంలో ఆయనకు గొప్ప అధ్యయనం ఉంది. ఆయన సంస్కృతం చదువుకున్నాడు. ఆయన వాల్మీకిని చదివినా మాఘుడిని చదివినా ఎవరిని చదివినా దాని ఛాయలు ఆయన వచన కవిత్వంలో కూడా కనిపిస్తాయి. అది అధ్యయనం వల్ల సాధ్యమయ్యేటువంటి విషయం. అట్లాంటి అధ్యయనం ఇప్పుడు తక్కువైందేమో అనిపిస్తుంది. పాశ్చాత్య సాహిత్యం కూడా చదవడం లేదు వీళ్ళు. చాలామందిని నేను గమనించాను. పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేస్తే కవిత్వం యొక్క ధర్మం తెలుస్తుంది. మొదలు ధర్మం తెలియాలి, ఊరికే రాస్తే కవిత్వం కాదు. కాకపోతే ఈ కొంచెం పుట్టగొడుగుల్లాగా పుట్టినటువంటి సంస్థలు వచ్చి వీడిని పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చి సన్మానం చేసి వీడు నిజంగానే కవి అనుకొని అది కొంచెం ప్రమాదమే. బహుశా అన్ని కాలాల్లో ఉండవచ్చు, మనకు తెలియదు. దీన్ని మనం పక్కకు పెట్టి సరి అయినటువంటి మార్గదర్శనం చేసేవాళ్ళు ఉన్న చోట దాన్ని ఉపయోగించుకొని ముందుకు పోతే ఇది సాహిత్యం ఇంకా విశేషంగా చాలా అద్భుతమైన కావ్యాలు నిలబడతాయి. కాలానికి ఎదురొడ్డి నిలబడాలి అంటే దాంట్లో బరువు ఉండాలి. ఆ బరువు ఉండడానికి వెనక ఈయనకు అధ్యయనం మీద బరువు ఉండాలి, అంటే తప్ప అది సాధ్యం కాదు. తనదంటూ ఒకటి ఉండాలి ప్రత్యేకత. కాకపోతే వెనక ఆ నేపథ్యం ఇప్పుడు శ్రీశ్రీ గారు ఇవాళకి కూడా మనకు మార్గదర్శనం చేస్తున్నట్టే ఆయన వెనక ఎంతో ఉంది. ఆయన బాగా చదువుకున్నవాడు. వరవరరావు గారు ఉన్నారు. ఆయన ఇవాళకి కూడా ఆయన ఏది రాసినా ఒక సాధికారికంగా రాయడానికి కారణం ఏమిటంటే ఆయన పాశ్చాత్య విషయాలను చదువుకున్నవాడు. తత్వశాస్త్రం మీద మార్క్సిజం ఉంది. మార్క్సిజం ఒక తత్వశాస్త్రంగా చదివి దాని సారాంశాన్ని వంట పట్టించుకున్నాడు. కాబట్టి ఆయన కేవీ రమణారెడ్డి గారు కానీ ఆయన వరవరరావు గారు కానీ వాళ్ళందరూ ఆ విధమైనటువంటి పరిశ్రమ చేసి సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన వాళ్ళు కనుక చేస్తున్నారు ఇప్పటికి కూడా. అట్లాంటి అధ్యయనం ఉంటే సాహిత్యం నిలబడుతుంది. ఆధునిక కవిత్వమైనా రాణిస్తుంది, అందులో సందేహం లేదు అనేది ఒక విషయం. మరొకటి ఏమిటంటే ఈ కాలంలో సాహిత్యంలో వైవిధ్యం బాగుంది. ఎందుకంటే పూర్వం కావ్యాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వచనం వచ్చేసింది. వచనం వచ్చిన తర్వాత వచనంలో కథ వచ్చింది, నవల వచ్చింది, నాటకం వచ్చింది, తర్వాత గల్పికలు వచ్చాయి, మినీ కవితలు వచ్చాయి, ఇట్లా వివిధమైనటువంటి రూపాల్లో ప్రక్రియలు పెరిగాయి. అంటే ప్రక్రియ వైవిధ్యం ఎక్కువ ఉంది. దానివల్ల ఏమైందంటే ఇంకా రాసే వాళ్లకు మంచి అవకాశాలు వాళ్ళలో ఇప్పుడు నవల రాయలేని వాడు కథ రాయొచ్చు, కథ రాయలేని వాడు నవల రాయలేని వాడు కవిత్వం రాస్తే రాణించవచ్చు. కొంతమంది 2-3 రాస్తుంటారు. ఇదంతా సృజనాత్మక రంగం. పరిశోధనాత్మక రంగం కూడా బాగా విస్తృతంగా పెరిగింది. పరిశోధనలో కూడా లోతులకు వెళ్ళి ఇప్పుడు తమ ప్రాంతంలో పుట్టిన సాహిత్యం ఉందనుకోండి, తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని ఎట్లా, ఇప్పుడు తెలంగాణలో పుట్టిన సాహిత్యం ఉంది, తెలంగాణ కథల్లో కావచ్చు, తెలంగాణ నవలల్లో కావచ్చు, తెలంగాణ కవిత్వంలో కావచ్చు, తెలంగాణ యొక్క అస్తిత్వం ఎట్లా చూపించగలుగుతున్నారు. ఇది ఎవరినో చూసి మనం రాయడానికి పోతే అది సరైనది కాదు. మన అస్తిత్వాన్ని మనం నిరూపించుకోగలిగేటువంటి అవకాశం ఏ ప్రక్రియ అయినా ఇప్పుడు వచ్చేసింది. కథ వచ్చింది, అన్నీ వచ్చినాయి. కాబట్టి ఆ ప్రక్రియల్లో ఉన్నటువంటి అవకాశాన్ని రచయితలు ఉపయోగించుకుంటే
దానివల్ల సాహిత్యం నిలబడుతుంది, తర్వాత విస్తృతి చెందుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయాలి దానికి. ఇంకా కూడా మీ సాహితీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారా? అది అంటే నిరంతర ప్రక్రియ. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆనందము కానీ దాంట్లో ఉన్నటువంటి పొద్దుపోకపోవడం లేదండి మొట్టమొదటి. కొంతమంది అయ్యో ఏం చేయాలి, ఏం తోచడం లేకపోవడం లేదు, సమయమే ఉండదు. కాబట్టి హాయిగా పుస్తకాలు చదివే కొత్త కవిత్వం కానీ కొత్త రచనా విధానం కానీ చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అరే ఎంత అంటే మనం అందుకోలేకపోవచ్చు, కానీ కొత్త తరం అందుకుంటుంది. ఆ అందుకుంటున్న కొత్త తరంలో వాళ్ళు చూపించే వైవిధ్యాలు అవన్నీ మనం ఎంతసేపు వన్స్ అపాన్ ఏ టైం అనే దానికి పోతే అది కుదరదు. కాబట్టి పాతదాన్ని మనం ఎంత గౌరవిస్తామో కొత్త తరంలో వస్తున్నటువంటి భావాలను కానీ కాలానుగుణంగా భావాలు మారుతుంటాయి. అది కాలధర్మం, అది దాన్ని కాదనలేం మనం. దానికి అనుగుణంగా మనము తెలుసుకోవాలి. దాంట్లో ఏమైనా మంచి చెడ్డలు ఉంటే మనం చెప్పగలిగితే చెప్పాలి, మనం నిరూపించగలిగితే నిరూపించవచ్చు. కాకపోతే దానివల్ల మనకు కూడా ఏమవుతుందంటే కొంచెం ఇప్పటి సమాజంతో మనకు అనుబంధం పెరుగుతుంది. లేకుంటే మనం ఒకప్పటి ఆలోచనల్లో బతుకుతుంటే అది ఒక చోట బ్రేక్ వేసినట్టు అయిపోతుంది. కాబట్టి నిరంతరం అది అధ్యయనము, తర్వాత నిరంతరం దాని గురించి ఆలోచనలు, అది సాహిత్య యాత్ర సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రచురణలు కూడా బాగా అయిపోయినాయి. పుస్తకాలు పూర్వం అంటే లేవు, కానీ ఇప్పుడు అన్ని అవకాశాలు వచ్చాయి, మార్కెట్ వచ్చింది, పుస్తకాలు వస్తున్నాయి. వివిధ రకాలైనటువంటి ధోరణుల్లో కవిత్వాలు వస్తున్నాయి. ఆ ధోరణుల మూలాలు తెలుసుకోగలిగే అవకాశం మనకు ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రక్రియ వచ్చింది, ఆ ప్రక్రియకు మూలం ఎక్కడుంది, ఇతర దేశాల నుంచి వచ్చిందా, మన దేశంలో పుట్టిందా, ఇతర దేశాల నుంచి వస్తే దాని వెనక ఎటువంటి ప్రేరణ ఉంది, ఆ ప్రేరణకు ఇప్పుడు భావాలు రకరకాలుగా ఉంటాయి. ఆ భావాలను ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటే, కొంతమంది ప్రాచీన కవుల వల్ల ప్రభావితమైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆధునిక తత్వశాస్త్రాల వల్ల ప్రభావితమైన వాళ్ళు ఉన్నారు. అరవిందుని వల్ల ప్రభావితమైన వాళ్ళు, వాళ్ళ కవిత్వ నేపథ్యం అంతా అరవిందునితో ఉంటుంది. సుప్రసన్న గారి కవిత్వం ఎక్కువగా అరవిందుని నేపథ్యం ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్లకు ఒక్కొక్క విధమైనటువంటి తత్వము నేపథ్యంగా ఉంటుంది. ఆ నేపథ్యం మంచిదా కాదా అని తర్వాతి విషయం, అది మన వ్యక్తిగతమైన విషయం. కానీ ఆ వ్యక్తిగతమైన విషయాన్ని పక్కకు వదిలిపెడితే ఆ తత్వంలో ఉన్నటువంటి విశేషాలను, లోతులను వీళ్ళు చెప్పగలిగారా కవిత్వంలో అని చూడడం వల్ల మనకు నిరంతరం సాహిత్యం మీద జిజ్ఞాస పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం నడుస్తూనే ఉంది. అట్లా అది ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకుంటూ ఉంటుంది. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు.